ఓం గురుర్బ్రహ్మ గురుర్విష్ణుః గురుదేవో మహేశ్వరః గురుః సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. ఓం శాంతి శాంతి శాంతి. జై గురుదేవ్. జై శ్రీరామ్. మనము ఒక ಗುರುవుల ಆಶೀರ್ವಾದము ಮತ್ತು ಶ್ರೀರಾಮಚಂದ್ರನ ఆశీర్వాదం తీసుకొని ముందుకు పోతాము. ఈ పద్దు నేను మాట్లాడాలంట ఉండేది టాపిక్కు హ్యాపీ అనాలిసిస్, అంటే సంతోషంని గురించి. సంతోషము సుఖము ఎక్కడుంది, దాన్ని సైంటిస్టులు అనాలిసిస్ చేసేట్లా మనం చేయాల్సి పడుతుంది. దానికోసము టుడే హ్యాపీ అనాలిసిస్ ಅಥವಾ ఆనంద విశ్లేషణೆ అంట చెప్తాము. జై శ్రీరామ్. ప్రపంచంలో దేవతల్ని ఇంకా పెట్టి ప్రాణుల వరకు ప్రతి ఒక్కరికి కావాల్సిండేది ఏమి? ఆనందము, సుఖము, నెమ్మది, కృతకృత్యత్వము చాలు కావాలా అనేదాన్ని ఇంకా తప్పించుకునేది. శాశ్వతమైన సుఖం కావాలా. ఎట్లా సుఖం అది? 100% ఉండల్లా, 24/7. అది తక్కువ కాకూడదు, 100% కావాలా. ఇట్లా సుఖం అందరూ ఇష్టం పడతారు. ఎక్కడింకా దేవతలు, మనుషులు, ప్రాణులు. దేవతలు సరే, మనుషులు సరే, ప్రాణుల్ని చేర్చుకుంటారు సార్ మీరు. చూడండి, ప్రాణులకు కూడాను నేను చెప్పేది కాదు, ఇది ఉపనిషత్తులో చెప్పే రీతి. చేతిని ఇంకా కెసు గ్రాస్ పెట్టుకోండి, ఆవు పారుస్తుంది, సంతోషం కావాలా. అదే మీరు ఒక చేతిలో ఒక స్టిక్ పెట్టుకోండి, పారిపోతుంది, దుఃఖం వద్దు. ಯಾವುದನ್ನ వెటర్నరీ స్కూల్లో చెప్పిస్తారా? దీన్ని నెసరీ లేదు. అందరికీ ఫ్రమ్ ది బిగినింగ్, బర్త్ టు డెత్, తెల్లవారిని ఇంకా రాత్రి వరకు, పుట్టినప్పటి ఇంకా సచ్చే వరకు ప్రతి ఒక్కరు ప్రయత్నం చేస్తూ ఉన్నాం. ఏమో కొద్ది ప్రయత్నం. ఏమిటి కోసరం? ఇది ఆనందం కోసరము, నెమ్మది కోసరము, సుఖం కోసరం అందరూ ప్రయత్నం చేస్తూ ఉండేది. అయితే మనం పోతా ఉండే దావులో ఆ సుఖము చిక్తుందా అనేది ప్రశ్న. ఇప్పుడు మనకి గుర్తుండేది ఏమి? జనరల్గా ఈ పద్దు నేను చెప్పకపోతా ఉండేది వేదాల సారాంశము, ఉపనిషత్తులు, భగవద్గీత, అన్ని ధర్మ గ్రంథాల సారాంశము. ఆమెను ఇంకా ఒక సైంటిస్టు నాగేంద్రజీ అనేది వివేకానంద కేంద్ర సైంటిస్టు. వాళ్ళు అమెరికాలో నాసాలో ఉండ్రి చాలా ఏండ్లు ఇక్కడ అమెరికాలో వాళ్ళు సైంటిస్ట్గా వర్క్ చేస్తున్న వాళ్ళు వాలంటీర్ రిటైర్మెంట్ తీసుకోందే. నేను చెప్తా ఉండేది అబౌట్ 40 years బ్యాక్. ఇండియాకు వచ్చిందే ఒక 100 acres జమీన్ లోపున వివేకానంద యోగ కేంద్ర అంట చేసి అక్కడ హీ ఈజ్ డూయింగ్ ఎక్స్పెరిమెంట్ రిగార్డింగ్ ది స్పిరిచువాలిటీ. అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ పాతంజలి యోగ సూత్రం లోపున యోగాసన ప్రాణాయామం ఉంది. అది చేసేదాన్ని ఇంకా ఆరోగ్యం ఎట్లు సుధారిస్తుంది. ఆమెను ఇంకా మనము సమాధిలు ಮತ್ತು కొన్ని టైప్ ఆఫ్ ధ్యానాలు చేస్తే వాళ్ళు ఆనందంగా ఉంటారు కదా. అది రికార్డ్ చేసేది ఎట్లా? స్లీప్
వేకింగ్ డ్రీమ్ స్టేట్ని సైంటిఫిక్ రికార్డింగ్ చేసేది ఎట్లా అని ఇవన్నీ వాళ్ళు ఎక్స్పెరిమెంటల్ చేస్తూ ఉన్నారు. సో వాట్ ఐఎమ్ గోయింగ్ టు పుట్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ యూ ఈజ్ బై హిజ్ వ్యూ ఆల్సో. దాని జతకి నేను మన ఉపనిషత్తులో ఉండేది చేర్చుకొని మన స్వంత అనుభవంని కూడా దానికి చేర్చుకొని నేను ఇబద్దు మీ ముందర పెట్టాలంటూ చూస్తూ ఉన్నాను. సో జనరల్గా మనము విద్యాభ్యాసం ముగిసిన తక్షణము అందరికీ ఏముంటుంది మైండ్లో, నా పని అయిపోయాడు అంటే నేను చదివింది అయిపోయా, డిగ్రీ చేతికొచ్చింది, ఇప్పుడు నెక్స్ట్ టైం చేయాల అర్నింగ్ ది మనీ. కొనకు మనం ఏం చేస్తాము, జాస్తి దుడ్డు సంపాదన చేయాలనిందే మనము వేరే ఫారిన్ కంట్రీస్కి వచ్చేది. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మీరందరూ అమెరికాకు వచ్చిండారు, ఏమిటి కోసం వల్ల మనం ఇక్కడ చాలా దుడ్డు సంపాదన చేసేదానికి. చూడండి, ఇదే పని మనం ఇండియాలో చేస్తే మనకి దుడ్డు తక్కువ చిక్కింది. సో మనకి దుడ్డు సంపాదన జాస్తి చెయ్యాల. సో మనం ఏం చేస్తాం, అప్పుడు అన్నీ త్యాగం చేస్తాం. మనం ఇక్కడికి నాకింత మీకు బాగా గొత్తు, మీరు ఇండియా ఇడిచి ఇక్కడికి వచ్చి సెటిల్ కావాల్సింటే అక్కడ తల్లి తండ్రులు, అన్న తమ్ముళ్ళు, స్నేహితులు, పుట్టిన ఊరు అన్నీ కూడా త్యాగం చేసి ఇక్కడొచ్చి మీరు ఎంత కష్టం పోయిండారు అనేది నాకు గొత్తు. నేను అనుభవిట్లే, నా కొడుకు పడిండే కష్టమో, కూతురు పడిండే కష్టమో. కూతురు అంత పడలే, నా కొడుకు ಯಾವುದೋ ఓట్ల పని చేసుకొని ఇవన్నీ మీరు చేయాలి, అందరూ చేసింటారు. వాళ్ళు ఎంతే రిచ్ ఉండి ఇక్కడ చేయాల. ఓకే, ఇవన్నీ చేస్తుంది ఏమిటికొస్తారు, జాస్తి దుడ్డు సంపాదన చేయాల. ಜಾಸ್ತಿ ದುಡ್ಡು ಮೊದಲೆತ್ಕೊತಾನೆ ఎడ్యుకేషన్ ఇంకా జాస్తి ఎడ్యుకేషన్ను ఏమిటికి, జాస్తి దుడ్డు సంపాదన చేసేకి. ఓకే, ఇప్పుడు దుడ్డు సంపాదన అయిన తక్షణము మనకి ఏమైతుంది, వీ కెన్ అక్యుములేట్ ఫిజికల్ కంఫర్ట్, స్పూన్ టు ఫ్రిడ్జ్ కంఫర్ట్, ఇవన్నీ. సో ఇవన్నీ మనము ఈ తర చేసుకొని వస్తా ఉన్నాము. సో నేను అందరూ ఏమిటి కోసము, సంతోషం కోసం. నేను ఇప్పుడు కొన్ని జనరల్ ఎగ్జాంపుల్స్ ఇస్తా పోతాను. ఒకటెత్తుకుంటానే ఇండివిజువల్ ఎగ్జాంపుల్. ఒకరు ఆర్య అంటానిందే బెంగళూరులో ఉండ్రి. వాళ్ళు ఇప్పుడు బెంగళూరుని ఇంకా ఒక 50 కిలోమీటర్స్ దూరం లోపున ఒక ఓం శాంతిధామ అంట ఒక గురుకులంని ఓపెన్ చేసిండారు. అక్కడ వాళ్ళు ఎడ్యుకేషన్ ఇస్తారు. వాళ్ళ జీవన చరిత్ర మీ ముందర పెడితే గుర్తవుతుంది, ఇండివిజువల్ ఎక్స్పీరియన్స్. వాళ్ళు ఒక బడ కుటుంబంలో పుట్టినోళ్ళు, వాళ్ళకి ఇంజనీరింగ్ చేయాలంటే అప్పుడు కాలంలో మెడికల్కి అంత ఇంపార్టెన్స్ ఉండలే, ఇంజనీరింగ్కి చాలా డిమాండ్ ఉండే. సో అప్పుడు వాళ్ళు ఇంజనీర్ చేయాలా, బట్ బడువులు దుడ్డు లేదు, కొనకి ఎవరినో పెట్టి ఏమో చేసి హీ బికెమ్ ది ఇంజనీర్. వాళ్ళ గోల్ ఏముండే అంటే, ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను ఇంజనీర్ కావాలా, రెండోది చేతి నిండుకు సంబళం కావాలా, ఆమెకు 1 లక్ష రూపాయలంత బ్యాంక్ బ్యాలెన్స్ నేను బ్యాంక్లో పెట్టిండాలా, నేనేమి దూడీకున్నాను 1 లక్షకి నాకు ఇంట్రెస్ట్ కావాలా, నా దగ్గర 2 అంబాసిడర్ కార్లు ఉండాలా. నా దట్ ఈస్ మై గోల్, ఐ విల్ ఎంజాయ్ ది లైఫ్, వాళ్ళ ఇంటెన్షన్. సో అకార్డింగ్ టు హిమ్ హీ గాట్ ఎవ్రీథింగ్. మనస్సు ఉంటే మార్గము, ఇవన్నీ వచ్చే కదా, వాళ్ళు చెప్పినట్లు అన్నీ ఆయా. బట్ సుఖం లేదు, ఏమాయ కొనకి ఇంట్లో జగడాలు, దుడ్డుకి క్వశ్చన్లు, దుడ్డు కాదు జీవనాల లోపల మనకందరికీ గుర్తు. ఈ తర కొన్న ఏక్షోర్బాయ, అరే నేను అనుకున్నట్లే ఇంత సంపాదించేస్తే సంతోషం ఉండొచ్చు అనింది ఏ మాయా. వాళ్ళకి అక్కడ చిక్లే ఆనందం. నెక్స్ట్ ఏం చేసిరి, ఓహో ఇక్కడ ఏమో ప్రాబ్లం ఉంది అంటే దాన్ని విడిచి వాళ్ళు ఋషికేష్ తోటి వచ్చిరి. అక్కడ మన సన్యాసిలు ఋషిమునిలు అందరినీ భేటీ చేసిరి. వాళ్ళకి గొత్తాయా వేర్ ఈజ్ హ్యాపీనెస్ అంట. ఈ బద్దాన్ని సారాంశం చెప్తాను. ఇది ఓ ఎగ్జాంపుల్, ఇది ఇండివిజువల్. రెండోది మైసూర్ మహారాజులు, కర్ణాటక స్టేట్లో మైసూర్ మహారాజులు అందరికీ గొత్తు. వాళ్ళకి ద హోల్ కర్ణాటక వాజ్ బిలాంగింగ్ టు హిమ్. పూర్తి కర్ణాటక వాళ్ళదే. వాళ్ళకి ఏముండే, అరమనే, బంగ్లే, ఆಳು కాಳು, అంతస్తు, బిర్దలు, కార్లు, బంగ్లు అన్నీ ఉండే. సుఖ సంతోషమాలు, మస్తు
మస్తుగా ఉండే, చేతి నిండుకు ఉండే, కళ్ళు నిండుకు ఉండే, అనుభోగించేంత ఉంది. ఇప్పుడు మనమేమనుకుంటాము, దుడ్డు జాస్తి అయితే మనకి ఆనందం జాస్తి అవుతుంది అంట మనము. ఇజ్ ఇట్ సో? ఇప్పుడు మనం ఎగ్జామ్ చేయాల. ఇదే అయితే మైసూర్ మహారాజులో సూయిసైడ్ చేసుకుంటారు యాల. దిస్ ఈజ్ అనాలిసిస్. ఇది అందరికీ గుర్తుండేది, కండ్లెదురు నడిచిండేది. ఇది ఇన్సిడెన్స్. మెంటల్ పీస్ లేదు, శాంతం లేదు, అన్నీ ఉంది, ఏమో ప్రాబ్లం. సూయిసైడ్ చేసుకునేది అంత సులభం కాదు. ఎవరు సూయిసైడ్ చేసుకుంటారో వాళ్ళకి చాలా కష్టం ఉంటుంది. ఏంట ఎలా అంటే ప్రాణం పైన మనకు అందరికీ మోహము. ఏమవుతున్న ప్రాణం కలుసుకోనికి ఇష్టపడాలి. అట్లాది మైసూర్ మహారాజులకు అంతున్న ప్రాణం కలుసుకుండ్రి అంటే ఎంత దుఃఖం ఉండల్లా. అక్కడికి హ్యాపీనెస్ ఈజ్ నాట్ ఇన్ ది మనీ ఆర్ ది ఫిజికల్ కంఫర్ట్, స్పూన్ టు ఫ్రిడ్జ్ కాదు. ఫినిష్. నెక్స్ట్, ఇది స్టేట్ లెవెల్. ఇంకోటి ఇంటర్నేషనల్ లెవెల్ ఇస్తాను నేను. అలెగ్జాండర్ మనకందరికీ గుర్తుంది. ఏం వాళ్ళ ఇంటెన్షను? హీ వాంట్ టు బికమ్ ది కింగ్ ఆఫ్ ది వరల్డ్. గుర్తు మనకి. అలాగనే వాళ్ళు యుద్ధం ఆడుకొని వచ్చిర్రి అంతా ఆయా. అప్పుడు వాళ్ళు నడుచుకొని పోవాల్సిందే సైనికులు అందరూ. అప్పుడు ఏండ్ల కొద్దీలు అయిపోయి వాళ్ళు ఇండియాకి వచ్చిరి, చాలా దేశాలు గెలుచుకుండ్రి అంతా ఆయా. వాళ్ళు కొనాక వాళ్ళ దేశానికి వాపస్ పోలేదు. ఇది యుద్ధము 15 ఏండ్లు 20 ఏండ్లు ఇట్లా అవుతూ ఉండే. వాడికేమి బాగుండే దుడ్డు. వాడు వచ్చి యుద్ధం ఆడే శక్తి ఉండే, వీరుడు, ధీరుడు, శూరుడు అన్నీ ఉంది మన దగ్గర. సరే, వాడు కొనాకేమాయా మధ్యలో వాడు ఒక కాయలే వచ్చి చచ్చిపోతాడు. వాడు ఇండియా లోపలే చచ్చిపోతాడు. చచ్చిపోయేటప్పుడు వానికి రియలైజ్ అవుతుంది, ఓహో నేను ప్రపంచానికి రాజు కావాలనుకుంటుని. నా దిస్ ఇస్ నాట్ కరెక్ట్. అవుట్కోసరము వాడు మంత్రి చెప్తాడు, నేను సెత్తినప్పుడు నా చేతిలో కుల్లా, ఇట్లా వాళ్ళు శ్మశానానికి తీసుకొని పోయేటప్పుడు ఈ 2 చేతులు కుల్లా ఉండాలా. నేనేమి ఎత్తుకొని పోతుంది, లెట్ దెమ్ నో ది పీపుల్. వాడు నేర్చుకోండి పాట మీది. మనం ఏమి ఎత్తుకొని పోయలేదు. కన్నడలో పాట ఉంది, బరువాగ బెత్తలే ಹೋಗುವಾಗ బెత్తలే 3 ದಿನ కత్తలే. వచ్చేటప్పుడు నేకెడ్గా వస్తాం, పోయేటప్పుడు నేకెడ్గా పోతాం. 3 దినాలు మబ్బు అంటే మబ్బు, అంటే 3 దినాలు లైఫ్ అంతే. ఆమెనికి వాడు చెప్పింది, నా డెడ్ బాడీని డాక్టర్లు ఎత్తుకొని పోవాలా. ಯಾವ డాక్టర్లు కుడ్ నాట్ సేవ్ మై బాడీ. అది వాడి ఇంటెన్షన్. సో ఇంతంత ఎలా వాడు ఈ ప్రపంచమంతా గెలిచింది చేసింది, వాడు రాజ్యం కట్టిందంతా ఏమిటిని, ఇంకా పుట్టిం ఇంకా ఈ శరీరం ఇంకా. ఇప్పుడు వాడు శ్మశానకు పోతే శరీరం వస్తుంది, వాడు పోయే జాగానికి శరీరం కూడా వచ్చలే. కాల్చితే అగ్గైపోతుంది, బూడిదైపోతుంది, పూంచితే మన్ను పాలవుతుంది. మనము ఈ శరీరంలో వచ్చి ఇంతంత సంపాదన చేస్తే నా జట్లో ఈ శరీరమే తాకున్నప్పుడు ఈ శరీరం ఇంకా సంపాదన చేసిండేది యావది వస్తుంది, యావది వచ్చలే. సో ఇది మనకి రియలైజ్ అయింది. సో యాక్చువల్లీ ఇది ఇంటర్నేషనల్ లెవెల్ లోపల ఏమాయా అక్కడికి వాళ్ళందరిది ఒకే స్టోరీనే. నెక్స్ట్ ఐ వాంట్ టు గివ్ ప్రపంచాంకే ఒడయలు. అట్లా వాళ్ళది ఒక ఎగ్జాంపుల్ ఇస్తాను. ఎవరు? ఇంద్ర దేవతే. ప్రపంచానికి అంటే ఇంద్ర దేవతకే ఒడయలు, దేవతలకే ఒడయలు. అట్లా ఇంద్రుడు వానికి ఆనందం కావాలా. మనది ఇంటెన్షన్, నేను దేవతలకి రాజు కావాలా. ఇంద్ర దేవతే. దానికి 100 అశ్వమేధ యాగాలు చేస్తే మన ఉపనిషత్తులో ఉంది. వాడు ఇంద్ర పదవి చిక్తంది. ఇంద్రుడు వానికి ఆనందం ఉందా? లేదు. ఎలా? ఎప్పుడూ మనకు ఒక దిగులు ఉంటుంది. రాక్షసులపైనో వాళ్ళపైనో ఎవరైనా వస్తే నా సీట్ తీసుకుంటే ఏం చేయాలా. అందరూ పొలిటికల్ లీడర్స్కి ఈ ప్రాబ్లం ఉంది. ఇప్పుడు పొలిటికల్ లీడర్స్ ఎంత సావుకారులు ఉంటారు, అంత మోసము, వంచనము, కపటముని ఇంకా సంపాదన చేసి ఉంటారు. కోట్ల కొద్దీలు ఉంటుంది వాళ్ళ దగ్గర. వాళ్ళకి హ్యాపీనెస్ ఉందా? లేదు.
అదే ఇప్పుడు ఇందరిది మనము చెప్పిం ఇంకా హ్యాపీనెస్ ఎక్కడుంది? మనం అనుకున్నట్లా చాలా దుడ్డు సంపాదన చేస్తే ఉంది లేదు. సో ఇది అనాలిసిస్. ఇంకా మనం పూర్తి పోలే, జస్ట్ వీఆర్ ఎంటరింగ్. సో దీనికింత మొదలు ఇంకొక ఎగ్జాంపుల్ ఇచ్చేకి ఇష్టపడతాను. మీ అమెరికా వాళ్ళు అబౌట్ 250 years బ్యాక్ ది అమెరికన్ పీపుల్ యోచన చేసింది ఏమి అంటే, జాడుమాలిని ఇంకా పెట్టి ప్రెసిడెంట్ వరకు అందరికీ సుఖం ఉండాల, చేతి నిండుక జాబ్ ఉండాల, చేతి నిండుకు సంబళం తావాల, ఎంజాయింగ్ స్పాట్స్ మస్తుగా ఉండాల. ద పీపుల్ షుడ్ ఎంజాయ్ ది వరల్డ్. ఆ ఆబ్జెక్ట్స్ అక్కడ ఇక్కడ పోవాల, ట్రిప్స్, ఎంజాయ్మెంటు, క్లబ్స్, హోటల్స్, అన్నీ డ్రింకింగ్ పార్టీస్ ఇవన్నీ చేసిరి. అగ్రి. 200 years బ్యాక్ వివేకానంద్ వచ్చినప్పుడు చెప్తారు ఇది, వాళ్ళు అప్పుడు ట్రై చేసిరి. సో దే సక్సీడెడ్ ఆఫ్టర్ 200 years. ఏం చేసిరి వాళ్ళు? అమెరికాని దే మేడ్ ఇట్ యాజ్ ఎ స్వర్గము. ఎట్లా? ఇక్కడ నెల్లులు కావట్లేదు, సొళ్ళే కావట్లేదు, డస్ట్ అలర్జీ లేదు, ಮತ್ತು ఇక్కడ కరెంటు పయ్యలేదు, నీళ్ళు అభావం లేదు, జాగా అభావం లేదు. అఫ్కోర్స్ పని చిక్తుంది, హార్డ్ వర్క్ చేయాలి ఇక్కడ. ఆ వర్క్ చేసే వాళ్ళకి ఎవరికి పనికి తొందరలే, అందరికీ స్పూన్ టు ఫ్రిడ్జ్ కంఫర్ట్ ఉంది, కార్లు ఉంది, వాళ్ళకి కంఫర్ట్ ఉండేవండి. ఇక్కడ ఒక జడమాలి వస్తాడు, కారులో వస్తాడు, క్లీన్ చేస్తాడు, కారులో పోతాడు. మన దేశాన్ని కంపేర్ చేస్తే క్లీన్లీనెస్ అన్నీ వాళ్ళు ఏమనుకున్నారో చెప్పాలా అంటే, ఈ అమెరికాని మోర్ ఆర్ లెస్ మన ఇండియా కంపేర్ చేస్తే స్వర్గం చేసి, డస్ట్ లేదు, ధూళ్ లేదు, గలీజ్ లేదు, ఎవ్రీథింగ్ ఈజ్ ఓకే. బట్ ఇప్పుడు అందరూ సుఖంగా ఉండాలి కదా. వాట్ ఈస్ దేర్ ప్రాబ్లం? డైవర్స్, గన్ కల్చర్, డ్రగ్ అడిక్ట్స్, సెక్స్ అబ్యూస్, ఆల్కహాలిజం. ఏం చెప్తారు దీనికి? వాళ్ళు ఏమో ఆనందం పుడకల్లా అంట పోయిందే, అన్ని చికే కంఫర్ట్స్, బట్ హ్యాపీనెస్ ఉందా? లేదు. ఇప్పుడు మన ఇండియాకు ఇదే ఒక కాయల వస్తూ ఉంది. మొగునికి 1 లక్ష సంబళం, పెండ్లానికి 1 లక్ష సంబళం, 2 లక్షలు. నెలకి 2 లక్షలు ఏమైనా మనం తింటామా? మనకు కావాల్సింది రోటీ కపడా మక్కానికి. మరి సుఖంగా ఉన్నామా? 6 months, 7 months, 1 year డైవర్స్. యాలా ఇవాటికి అన్నిటికూ కారణము మనము సంతోషం ఇక్కడ లేదు ఒకటి. రెండోది, మనము దేవుడు, దిండ్రు, న్యాయము, ధర్ము, నీతి, మొగుడు ఉంటే దేవుని రూపంలో చూసుకునేది, ఇవన్నీ మర్చిండేదానికైంది. అట్లా ఇవన్నీ మనము ఎప్పుడు మనం మరిస్తమో, మన సనాతన ధర్మ ఇడిస్తమే మనకి రోగాలు వచ్చే క్షురువాయం. సో ఒట్లో ఇంత ఎగ్జాంపుల్స్లో మనకి ఏం ಗೊತ್ತಾయా అంటే, మనకి దుడ్డు జాస్తి చేసుకున్నంత, ఎడ్యుకేషన్ జాస్తి చేసుకున్నంత, మన ఫిజికల్ కంఫర్ట్ జాస్తి చేసుకున్నంత సుఖము జాస్తి అవుతుంది. నో, కొట్టేయండి ఫస్ట్ ఎక్స్పెరిమెంట్. చూడండి, మీరు 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 ఇప్పుడు మీరు ఈ ఒక బ్యాక్గ్రౌండ్లో మీరు పరీక్ష చేస్తా పోండి, మనకే ಗೊತ್ತಾಯ್తుంది. ఇప్పుడు మన ప్రకారము ఈ కంఫర్ట్ జాస్తి అయితే సుఖం జాస్తి కావాల కదా. ఎక్కడుంది చెప్పండి? లేదు. అట్లతే ಮತ್ತೆ మనకి వస్తువుల సుఖం లేదా? ఉంది. ఎక్కడి ఇంకా వస్తుంది? ఎట్లొస్తుంది? నిజమైన సుఖం ఎక్కడుంది? అది ఇప్పుడు మనం చేయాల్సింది. ఓకే, ఇప్పుడు ఇంత లోపున మనకి ఓ ఓవరాల్ పిక్చర్ వచ్చింది, ఇంత చెప్పింది ఆయన. నెక్స్ట్, మనకి ప్రపంచం అంటే ఏమి? 5 వస్తువులు, ఆబ్జెక్ట్స్, వెరీ 5. ఏమేమి ఉండేది? శబ్ద, స్పర్శ, రూప, రస, గంధ. 5 ఆబ్జెక్ట్స్. ఈ 5 ఆబ్జెక్ట్స్ అంతే ఉండేది. మనకి వస్తువులు ఉండేది 5. ఈ 5ని మనము ఎంజాయ్ చేయాల్సి ఉంటే, నేను ఇక్కడ ఉన్నాను కదా, ఐఎమ్ ది పర్సన్. నాకు 5 ఇంద్రియాలు ఉంటాయి. ఏమది? కండ్లు, ముక్కు, చెవులు, నాలుక, స్పర్శము, చర్మం, స్కిన్. ఈ 5 వస్తువులు ఉంది లేదు, అవి ఎట్లుంది
దాన్ని నేను అనుభవించాల్సింటే ఇవి 5 కావాల. 5 నాకుంది. ఇక్కడ ప్రపంచంలో ఉండే ఆబ్జెక్ట్స్ 5 శబ్ద స్పర్శ రూప రసగంధ. అవి నేను అనుభవించాల్సింటే, దాన్ని నేను పొందాల్సింటే నాకు ఈ శరీరం కావాలా. ఈ శరీరంలో నాకు 5 ఇంద్రియాలు ఉంది. దీని జ్ఞానేంద్రియాలు అంటాము. ఇది కరెక్ట్. ఇప్పుడు మనం చెప్పేది ఏమేంటే వస్తువుల్ని కూడేసుకుంటే సుఖం ఉంటుంది. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ తినేది పెట్టుకుంటే కాఫీ సుఖం ఇచ్చలేదా? ఇస్తుంది. జామున్, నార్త్ ఇండియన్ డిషెస్, పిజ్జా ఇస్తుంది. బాగుండే పిక్చర్లు చూస్తే సుఖం వచ్చలేదా? వస్తుంది. బాగుండే సంగీతం వింటే సుఖం వచ్చలేదా? వస్తుంది. మరి ఈ సుఖం ఎక్కడుంది? లేదా ఉంది, లేదు ఉంటే ఎవరు చెప్పరే? దీని పరీక్ష చేయాలా? ఇప్పుడు ఒకటొకటి మనం తీసుకొని పరీక్ష చేస్తాం. సైంటిస్టులు ఊరికే నమ్మలేదు. ఎక్స్పెరిమెంట్, అబ్జర్వేషన్, వెరిఫికేషన్, ఈ 3 చేయాలి మనం. ఓకే, లెట్ us డూ దట్ వర్క్ నౌ. ఏం చేయాలి ఇప్పుడు? సో మొదలు ఎత్తుకుంటానే ఆబ్జెక్ట్స్ మనకు ఉండేది 5 ఆబ్జెక్ట్స్. 5 ఒకటి తీసుకొని పరీక్ష చేసేస్తాము. మొదలు ఎత్తుకుంటానే అందరికీ టేస్ట్ సానా ఇది, దాన్ని పరీక్ష చేస్తాం. ఇప్పుడు జామున్, మొదలనే జామున్ తింటే సుఖం లేదా? ఫస్ట్ క్లాస్ ఉంది. రెండో జామున్ బాగుంది. మూడోది పర్వాలే. నాలుగోది ఓకే. ఐదోది, ఆరోది, ఏడోది తింటే వాంతులు అవుతుంది. ఇప్పుడు మీ జామున్లో సుఖముండి తింటే జాస్తి కావాల కదా, తక్కువ కావాలా? తక్కువైతా ఉంది. ఫినిష్. మనం అనుకున్నట్ల జామున్లో సుఖం ఉంది, లేదు ఉందిలే. బట్ అది ఎక్కడొస్తుంది? ఇంకా మనం డీటెయిల్ పోతామంట. ఎక్కడి ఇంకా వస్తుంది? ఇట్ ఈస్ కమింగ్ ఫ్రమ్ ఇన్సైడ్. ఆత్మ ఇంకానే వచ్చేది, అది ఆఫ్టర్వర్డ్స్. అయితే నేను ఇప్పుడు జామున్ తిన్నప్పుడు నాకు సుఖం ఆయనో లేదో ఆయా. పొదో జామున్లో ఏమాయా? డిమినిషింగ్ ఆఫ్ రిటర్న్స్. ఇది జామున్ కాయ. నెక్స్ట్ పిక్చర్. ఇప్పుడు మనకి గొత్తు బాహుబలి పిక్చర్. మొదలనేసారి పిక్చర్కి పోతుంది. బాహుబలి పిక్చర్ చాలా బాగుండే. చూస్తే బా ఎంత బాగుంది ఏంటి. 3 గంటలు 3 నిమిషాల మాదిరి పై ఇడ్చా, అర్ధ గంట మాదిరి పై ఇడ్చా. ఓకే, నేను చూసుకొని వస్తా ఉన్నాను. ఆ తోటి ఇంకా నా ఫ్రెండ్ వచ్చిరి, బాహుబలి ఎట్లుంది ఫస్ట్ పార్ట్ అంటాడుని, చాలా బాగుంది ఏంటండ్రి. నా కంపెనీ ఎలా ఇంకొకసారి నువ్వు దా అంట పిలుచుకొని పోయి బలత్కారంగా. ఆ 3 గంటలని పిక్చర్ వాడు ఎట్లా చూస్తాడో 6 గంటలు చూసినట్లు చూస్తాడు. మొదలనేసారి చూసినప్పుడు అర్ధ గంట చూసినట్లు చూసే, అర్ధ గంట అయిపోయిన పిక్చర్లో ఎంత బాగుంది. సో మనకి చూసే పిక్చర్లని ఇంకా సంతోషం చిక్కింది. బట్ డిమినిషింగ్ ఆఫ్ రిటర్న్స్. మరి ఇక్కడ ఇంకేమవుతుంది? స్ట్రెయిన్ అవుతుంది. మీరు రెండోసారి పిక్చర్ చూస్తే మీ కళ్ళకి చాలు అనిపిస్తుంది. ఇది వినేది ఎంఎస్ సుబ్బలక్ష్మి సంగీతము వింటా ఉండారు. ఒక 1 అవర్ ఎంట్రీ తిరగా ఆమె ఇంకా ఫిలం పాటలు ఎంట్రీ చాలా బాగుండే. ఎవరైనా కానీ మ్యూజిక్ మీకు ఇష్టమాయా ఏం చెప్పి వింటారు. 2 గంటలు వింటే తీయండి స్వామి ఈనిండిదే ఎన్నిసార్లు వినేది చూడండి, బేజారాయ, బోర్డం. చూసిండిదే చూసేకి బోర్డం, తినండిదే తినకి బోర్డం. ఇవన్నీ అయ్యక్షుర్వాయ. సో అక్కడికి తినేది, చూసేది, వినేది, ఇంకా స్మెల్. మన ఇంట్లో అగరబత్తీలు అది ఎంత చేంజ్ చేస్తామో, ఇది బాగలేదు అది బాగలేదు ఇది ఏంటనిందే. అదే తర స్పర్శ సుఖము, స్కిన్ టచ్. ఇంట్లో సోఫాలు ఉంటుంది, మెత్తగా ఉంటే బాగుంటుంది నిందే. ఇవన్నీ మనము టెస్ట్ చేసుకొని వస్తుంది. ఇప్పుడు ఈ 5 ఇంద్రియాలది టోటల్ రిజల్ట్ ఏమి అనేది ఇప్పుడు చూడాల మనం. ఇక్కడ ఏమైతా ఉంది? నిజము, ఆ వస్తువుల్ని మనం అనుభవించేటప్పుడు మనకి ఆనందం చిక్కింది, అగ్రి. బట్ ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇది డిపెండ్స్ ఆన్ పర్సన్ టు పర్సన్. ఇవి 5ను ఒట్టుగా చేసి దాని సారాంశం చెప్తా ఉన్నాను. సో పర్సన్ టు పర్సన్ డిఫర్ అవుతుంది. రెండోది మూడ్ ఆఫ్ ది పర్సన్ చేంజెస్ ది హ్యాపీనెస్. మూడోది డిమినిషింగ్ ఆఫ్ రిటర్న్స్. నేను చార్ట్ చూపిస్తాను మీకు, ఆమెనిక దాన్ని ఎక్స్ప్లెయిన్ చేస్తాను, అప్పుడు మీకు అర్థమవుతుంది. ఓకే, సార్ కానీ ఇవన్నీ టెంపరరీ హ్యాపీనెస్ కదా సార్?
అంత ఇవన్నీ టెంపరరీ, టెంపరరీ. అంత టెంపరరీ. బట్ ఆ టెంపరరీ హ్యాపీనెస్ కూడా ఎక్కడొస్తా ఉంది? వస్తువులో లేదు, ఆబ్జెక్ట్లో లేదు. ఇట్ ఈస్ కమింగ్ ఫ్రమ్ బ్యాక్. మన గాఢ నిద్రే స్వరూపం, ఆత్మస్వరూపం ఇంకానే ఆనందం ఇక్కడ కంబడిస్తూ ఉండేది. దాన్ని కూడా నేను చెప్తాను ముందరికి. చూడండి, ఇవన్నీ హ్యాపీనెస్ ఇది నిజమైన ఒరిజినల్ హ్యాపీనెస్, బట్ టెంపరరీ. బట్ ఇక్కడ మనము 3 క్వాలిఫికేషన్స్ పెట్టుకోవాలా. సో అది ఇంపార్టెంట్ మనకి. ఓకే సౌజన్య, ఇఫ్ మీకు ఏమైనా చార్ట్ పంపించండి, అది మీరు ఏమైనా ఇక్కడ నాకు పంపించకైతే ఒకసారి చూపించండి చార్ట్. ఐ విల్ ఎక్స్ప్లెయిన్ విత్ ద చార్ట్. ఓకే, నా స్క్రీన్ షేర్ చేయనా సార్? చేయండి. మీ అది మీకు వాట్సాప్లో పంపించింటి. మీకు ఏమైనా చేసేకైతే చార్ట్ ఒక ఇంత పంపించండి ఇక్కడికి. ఐ విల్ ఎక్స్ప్లెయిన్ విత్ దట్ చార్ట్ నౌ. ఓకే, అక్కడికి ఏమాయా మీ 5 వస్తువుల్ని మనము పరీక్ష చేసేటప్పుడు ఒకటి డిపెండ్స్ అపాన్ పర్సన్ టు పర్సన్, రెండోది మూడ్ ఆఫ్ ది పర్సన్, ఇంకొకటి డిమినిషింగ్ ఆఫ్ రిటర్న్స్. ఎట్లా పర్సన్ టు పర్సన్? ఫర్ ఎగ్జాంపుల్, నాకు జామున్ ఇష్టం కావచ్చు, ఇంకొకరికి మైసూర్ పాక్ ఇష్టం కావచ్చు. వానికి నిజంగా జామున్ అంత ఇష్టం వేరే వానికి ఉండాలి. ఇంకొకరికి లాడు ఇష్టం కావచ్చు. బట్ నేను చూశాను ఎందుకు స్వీట్ ఇష్టం లేదు. వాళ్ళు చెప్తారు నాకు కారం ఇష్టం ఉంటారు. ఏమయ్యా ఇప్పుడు పర్సన్ టు పర్సన్ హ్యాపీనెస్ మీకు జామున్లో ఉండింటే మనకు జామున్లో లేదు. చేంజ్ అయిపోయా. చూడండి ఎట్లా చేంజ్ అవుతుంది. రెండోది, ఓకే, దిస్ ది చార్ట్. సో ఆ చార్ట్ ఎక్కడో తిరిగా పైడిచింది, ఇంకొకసారి వేయండి. ఓకే, అక్కడికి పర్సన్ టు పర్సన్ డిఫర్స్. జత్కి ఒకనికి స్వీట్ ఇష్టము, ఇంకొకనికి కారం ఇష్టము. ఓకే, ఇప్పుడు నాకు జామున్ ఇష్టము, డిపెండ్స్ ఆన్ ది టైం. ఇప్పుడు నాకు జామున్ ఇష్టము, నాకు 30 ఏండ్లో 35 ఏండ్లో దినాము జామున్ తింటా ఉన్నాను. 65 ఏండ్ల పైన సక్కరకాయలో వచ్చే సేమ్ జామును మీకు పాయిజన్. ఇప్పుడు తింటే చాలా బ్లడ్ షుగర్ జాస్తి అవుతుంది, కిడ్నీ ఫెయిల్యూర్ అవుతుంది, హార్ట్ అటాక్ అవుతుంది, చచ్చిపోతారు. ఇప్పుడు మీకు ఆ వస్తువులో సుఖముంది అనేది ఎక్కడ? ఇంటూ మార్క్ కొట్టేయండి. సో అక్కడికి ఇంకొకటి డిపెండ్స్ ఆన్ మూడ్ ఆఫ్ ది పర్సన్. ఒకటికి జామునే ఇష్టమప్ప, వాడి ఇంటికి నీకు మనకి ప్రమోషన్ వచ్చింది, నేను జామున్ తీసుకొని పోయినాను నా ఫ్రెండ్కి. వాడికి చాలా సంతోషం ఉంటానిందే. ఓ మూల్లో కూర్చో ఉన్నాడు, ఆకాశం పైన పొడినట్లా క్యాస్ట్రాయిల్ ఫేస్ చేసుకొని. యాల్రా నేను నాకు ప్రమోషన్ వచ్చిందిరా, తీసుకో, నీకు జామున్ ఇష్టం. వానికి ఇంకా సక్కరకాయలా లేదు, ఏమీ లేదు, జామున్ ఇష్టము. ఇప్పుడు మొదలనే జామును వానికి హ్యాపీనెస్ ఇయ్యాల కదా. ఇచ్చా అంటే వాడు చెప్తాడు వద్దురా. ఇప్పుడు తెల్లవారి నా కొడుకు చేతిలో నేను నిన్న వస్తూ ఉంటుని వెనుకలతో ఇంకా లారీ వచ్చి నా కొడుకు యాక్సిడెంట్లో స్పాట్ డెత్ రా. ఇప్పుడు నేను హాస్పిటల్ ఇంకా డెడ్ బాడీ పోస్ట్ మార్టం ముగించుకొని వస్తూ ఉన్నాను అంట. ఇప్పుడు మొదలనే జామున్ వాడికి సుక్మీని చూస్తాం. అక్కడికి ఏమాయా? ఇట్ డిపెండ్స్ ఆన్ మూడ్ ఆఫ్ ది పర్సన్. మన మూడ్ బాగలేకుంటే నాకు అది ఆనందం ఇచ్చేలే. అది ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఎవరో మనమని రేగింటారో, ఏమో అయ్యింటుంది, కోపం వచ్చింటుంది, లేకుంటే ఎక్కడో జగడం ఆడింటాను. అప్పుడు ఇంటికి వచ్చిన తక్షణం నాకు ఇష్టమైన డిష్ చేసింటారు, ఎక్కడ తినండి చూస్తాం. నాకు వద్దు, ఇప్పుడు నా మూడు బాగలే. చూడండి, మొదలనే జామును మొదలనే డిష్ నాకు ఇష్టం అవుతలేదు. సో ఇట్లా అన్నిటికును మీరు కంపేర్ చేసుకోవాలా. సో అక్కడికి నేను స్టెప్ బై స్టెప్ తీసుకొని వస్తాను. మొదలనేది ఉండేదే ఆబ్జెక్ట్స్. సుఖం ఉంటే ఆబ్జెక్ట్స్లో ఉండాల. ఇప్పుడు ఆబ్జెక్ట్స్ మనము వర్కౌట్ చేసింది ఈ ఆబ్జెక్ట్స్ లోపల. నెక్స్ట్ నేను వస్తాను సబ్జెక్ట్కి వస్తాను. ఇక్కడ ఆబ్జెక్టు ఇక్కడ ఉంది, నేను సబ్జెక్ట్, నా ఇంద్రియాలు, నా బాడీ సబ్జెక్టు. నేను ఇక్కడికి వస్తాను. ఇప్పుడు ఈ సబ్జెక్ట్లో ఎక్కడైతుందో ఆనందము దాన్ని పరీక్ష చేస్తామంట. ఇంకా కొంచెం సూక్ష్మంగా చూస్తామంట.
ఎలా అంటే నేను జామున్ తినిన తక్షణము నా ఆ తినేటప్పుడు నా వెనకల మనస్సు దాని చేతిలో చేరల్ల. పిక్చర్ చూసేటప్పుడు మనస్సు ఉండాల. సో నేను మనసులోపు నాకు హ్యాపీనెస్ అవుతా ఉంది. సో నౌ ఐఎమ్ గోయింగ్ టు సబ్జెక్ట్. అంటే ఆబ్జెక్ట్స్ లాగా మనకి హ్యాపీనెస్ ఇచ్చేకి ఏమైనా ఛాన్సెస్ ఉందా? ఎస్, యు హ్యావ్ దట్. ఎట్లా? ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మనము కొత్తగా ఇల్లు కొనుక్కుంటాము, కొత్తగా ఇల్లు కట్టించింటాము. అందరూ చూసేకొస్తారు, మనమని పొగుళ్తారు. ఇల్లు చాలా బాగుంది, ఎంత బాగుంది అనిందే మనకేమవుతుంది? అప్పుడు ఖుషి అవుతుంది, సంతోషం అవుతుంది. ఇక్కడ వాళ్ళే మనకేం జామునీలే, పిక్చర్ చూపించలేదు, ఏమీ చూపించలేదు. అప్పుడు మనం అడుగుతాము, ఎవరు ఇంజనీర్? వాళ్ళని కూడా పొగుడుతాం. ఇప్పుడు మనం ఒక పాట చెప్తాము, అప్పుడు మనం ఎందరు పొగుడుతారు. నేను ఒక ప్రవచనం చేస్తాను, అయ్యో చాలా బాగుంది అంటారు. ఏమవుతుంది అప్పుడు? మనకి ఇక్కడ యా వస్తువులు చూపించలే, ఇక్కడ ఆబ్జెక్ట్స్ లేదు. ఓన్లీ థింగ్ మన మనసుని పొగడో ఇటు చేస్తున్నప్పుడు మనకు సంతోషం అవుతుంది. అదే తర మనమని తెగిడితే, మనమని రేగితే దుఃఖమైంది. ఒట్లో ఇవిటినింకాను కూడా మనకి సంతోషం అవుతుంది అనేది ఆబ్జెక్ట్స్ లేక మనసు లోపునే, మరి మనసు మాత్రం అక్కడ చాలు. ఇంకా నెక్స్ట్ ఇంకొక ఇంత లోపలికి పోతాను. ఒక చిన్నోడు, వాడు అప్పటితోనే కాలేజ్ ముగించుకుంటాడు ఉంటే వాడి కాలేజ్ టైం అయిపోయి ఉంటుంది. వాడి ఫ్రెండ్ ఎవరో డిటెక్టివ్ పుస్తకం ఇస్తారు. వాడేం చేస్తాడు, అక్కడ డిటెక్టివ్ అక్కడే చదివేకి షురూ చేస్తాడు. వాడు ఒక 10 పేజెస్ ఏమో చదివింటాడు. చాలా ఇంట్రెస్ట్గా ఉంటుంది డిటెక్టివ్ బుక్. వాడు ఇంటికి వస్తాడు, వాడు కాఫీ తాగేలే, టీవీ చూసేలే, ఆట ఆడేవాడు కూడా అబద్దాట, ఆట ఆడలే, ఇంటికి వచ్చిందే చదువుతా కూర్చుంటాడు. 9 గంటలు అవుతుంది, వాళ్ళమ్మ భోజనం ద్వారా అంటే నాకు భోజనం వద్దు అంటాడు. ఆమెను ఇంక వాళ్ళమ్మ రేగి కొనాకి పిలిచి భోజనం చేసేటప్పుడు టేబుల్ దగ్గర కూడా బుక్ పెట్టుకొని చదువుతూ ఉంటాడు. సో వాడు బుక్ కూడా పెట్టుకొని చదువుతా కొనాకేమైతుంది, వానికి ఆ బుక్ అంతా చదువుతాడు. వాడికి నిద్ర కూడా పోయలేదు. దినము 10 గంటలకు పడుకునేవాడు, అబద్దు 11 గంటలు అయిన వాడు నిద్ర కూడా పోలేదు. ఎలా ఇంట్రెస్ట్గా ఉంది, కాన్సన్ట్రేషన్. 11 గంటలు అయ్యి ఇంకా వాడు పడుకుంటాడు. ఇప్పుడు వానికి ఆబ్జెక్ట్స్ లేదు, ఎవరు వాడిని పొగుడలేదు, ఏమీ చేయలేదు, జస్ట్ ఆ పుస్తకం ఒకటి. ఏమైతా ఉంది ఇక్కడ? కాన్సన్ట్రేషన్ విల్ గివ్ యూ హ్యాపీనెస్. మన కాన్సన్ట్రేషన్ ఉంటే మనకి ఈ ఏమీ వద్దు. అప్పుడు టీవీ వద్దు, ఆట వద్దు, ఏమీ వద్దు. కాన్సన్ట్రేషన్ గివ్స్ యూ హ్యాపీనెస్. అక్కడ మనకు సంతోషం చిక్కిండే దానితోనే వాడు ఉండింది. ఇప్పుడు 11 గంటల ఆ పుస్తకము ముగిసా, ఇంకొక పుస్తకం తెచ్చియండి, దానికింత బాగుంది డిటెక్టివ్ బుక్ అంట, వాడు చదువుతాడా? లేదు. ఏమైతా ఉంది అక్కడ? వాళ్ళ ఇంద్రియాలకు అంత స్ట్రైన్ అయి ఉంటుంది, చదివి కండ్లకి స్ట్రైన్ అవుతుంది, మనసు దానికి వర్క్ అయ్యి మనసుకి బేజారైతుంది. అక్కడికి ఏమాయా? డిమినిషింగ్ ఆఫ్ రిటర్న్స్. సో ఇప్పుడు నేనేం చేస్తే, ఆబ్జెక్ట్స్ ఇచ్చేస్తే సబ్జెక్ట్కి వస్తే, సబ్జెక్ట్ లోపల కూడా యావది ఆబ్జెక్ట్స్ లేదు, స్టిల్ ఐఎమ్ గెటింగ్ సమ్ హ్యాపీనెస్. అక్కడికి ఇచ్చిందే. నౌ ఐ కేమ్ టు ది కాన్సన్ట్రేషన్ లెవెల్. సో కాన్సన్ట్రేషన్ గివ్స్ యూ హ్యాపీనెస్ అంట. ఇప్పుడు ఇంత లోపున మనకి ఏమైతా ఉంది? ఓవరాల్ పరీక్ష చేయాల, దట్ ఈస్ ఇంపార్టెంట్. ఎట్లు చేసేది ఇది? అవుట్ కోసము ఒక జామున్ పెట్టుకోండి. మొదలే జామున్ నేను 5 తినేలే సార్, మీరు చెప్తారు 5 తింటే పోతే తింటే వాంతలు అవుతుంది. ఓకే, జస్ట్ ఫస్ట్ జామున్ నాకు ఆనందం ఇస్తుందో లేదా? ఇస్తుంది. ఓకే, హౌ కెన్ ఐ చెక్? జామున్ చేతిలో పెట్టుకోండి, బట్ శాంతంగా కూర్చోవల్ల, ప్రశాంతంగా ఉండాలా, మీ మైండ్ శాంతంగా ఉండాలా, మీరు ఒక ఏకాంత స్థలంలో కూర్చోవల్ల. మీకు ఇష్టమైన జామున్ పెట్టుకోండి, ఒక బయట తీసుకొని నేలకు పైన పెట్టుకోండి, కళ్ళు మూసుకొని ఏం అవుతుంది అంటే కొంచెం అబ్జర్వ్ చేయండి. ఇది మోర్ ఆర్ లెస్ మెడిటేషన్. స్టార్టింగ్లో మనం ఇది ఏమీ ఎవరికి గొత్తయ్యలేదు, దీన్ని పరీక్ష చేయాలి. మన ఋషిమునిలు దీన్ని కండుకొండ్రి. అట్లా
వాళ్ళకి ఎక్కుంటుంది హ్యాపీనెస్ అంట. ఋషిమునిలు చెప్పింది, మన వేదాలు ఉపనిషత్తులు ఎక్కడి ఇంకా వచ్చింది అంత ఋషిమునిల్ని. ఇంకానే వాళ్ళు దీన్ని కనుక్కొనరి. ఇప్పుడు మనం జామున్ తిన్నప్పుడు, లేకుంటే పిక్చర్ చూస్తున్నప్పుడు ఆబ్జెక్ట్స్లో ఉండే సుఖము, లేకుంటే సబ్జెక్ట్ వస్తున్నప్పుడు వాడు డిటెక్టివ్ పుస్తకం చదివేటప్పుడు కానీ, మనల్ని పొగిడేటప్పుడు కానీ, ఇక్కడంతా ఏమైతుంది అనేది పరీక్ష చేయాలి. ఏమైతుంది అక్కడ? మొదలనే బిట్టు జామున్ నేను పెట్టుకోని తక్షణము జనరల్గా మన మనస్సు ఒక స్పీడ్లో ఉంటుంది. మనస్సు స్పీడ్ మీకు గుర్తు కదా, 1,86,000 మైల్స్ పర్ సెకండ్. ఇది లైట్ది స్పీడ్, ಬೆಳಕಿನ ವೇಗ ಅಂತ చెప్తాము. లైట్ స్పీడే ఇంత ఉండాల్సింటే నా మనస్సు కళ్ళు మూసి తెరిచి అంతలోపల చంద్రలోకానికి పై వస్తుంది. నాకు కాదు, వాడు శర్మ, వాడు అక్కడికి పై వచ్చింటాడు. మనకి పై వచ్చింటే మనకు గుర్తవుతుంది. ఇప్పుడు నేను కళ్ళు మూసుకొని తెరిచిన తక్షణ నా ఇంటి తోటో నా ఇండియాకి పై వేసింది, వాపస్ వచ్చేస్తుంది. ఏం చెప్పుకోవాలి మనస్సు. సో ఈ మనస్సు వేగంగా ఉంటుంది. ఎప్పుడు నార్మల్గా ఉన్నప్పుడే అంత ఉంటుంది వేగంగా. ఇంకా కోపం వచ్చినప్పుడు ఎట్లుంటుంది మన మనస్సు చూసుకోండి. ఓకే, నార్మల్ మైండ్ మనకి జనరల్గా మైండ్ మూమెంట్ ఉంటుంది, ఎప్పుడు దాంట్లో థాట్స్ వస్తూ ఉంటుంది. నేను జామున్ నోటుకు పెట్టుకోని తక్షణము నా మనస్సు ఇట్లా నిల్చుకొని వస్తుంది. జస్ట్ ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్ తిరిగా స్టార్ట్ అయిపోతుంది ఆ మైండ్. మనస్సు వెనకలతో ఏముంది మనస్సు వెనకలతో? నేను నే అహంకారము, మనస్సు, బుద్ధి వెనకల ఏముంది? ఎవరైనా ఆన్సర్ చెప్పండి. మీకు అంత గుర్తుంది ఇప్పుడు? ఏముంది? ఎనర్జీ సార్, ఓన్లీ వన్ అండ్ ఓన్లీ వన్ ఎనర్జీ ఉంది కదా, అదే ఎనర్జీ సార్. ఎస్, ఆత్ముడు ఉంటాడు అక్కడ. దాట్స్ కరెక్ట్. బ్లిస్ ఉంటుంది. డీప్ స్లీప్లో ఏముంటుంది? ఆనందం ఉంటుంది. నేనే ఉంటాను అక్కడ. ద బ్లిస్ వి కాల్ ఇట్ యాజ్ ఆనందము. ఆ ఆనందము మనస్సు వెనుకలుంది, బుద్ధి వెనుకలుంది, నేనునే అహంకారం వెనుకలుంది. ఎప్పుడు నా జామును పెట్టుకుంటే నాకు ఇష్టమైండేది ఏమైనా అయితే నా మనస్సు కొంచెంగా ఫాస్ట్గా ఉంటుంది. అది కొద్దిగా ఇట్లా నిలిచిన తక్షణము ఇట్ విల్ రిఫ్లెక్ట్. ఎలాగా గుర్తా? అది నిజమైన ఆనందం కాదు, ఇది టెంపరీ ఆనందం, డూప్లికేట్ ఆనందమే ఇంత బాగుండాల్సింటే కొనాక వస్తువులో లేదు. మరి ఎక్కడి ఇంకా వస్తూ ఉంది? వెనుకలతో ఇంకా వస్తూ ఉంది. ఇప్పుడు నేను బేల్కి బెల్లమేస్తాను. నేను చెప్పేటప్పుడు ఏం చెప్తాను? ఒబ్బట్లు తీగ ఉంది అంటాను. ఒబ్బట్లు అంటే బేళె, అంటే దాన్ని డాల్ అంటాం కదా, అది తీగ ఉంటుందా? ఉండాలి. మరి దానికి తీపి ఎక్కడి ఇంకా వచ్చింది? బెల్లం ఇంకా వచ్చింది. నేను చెప్పేటప్పుడు బెల్లం చెప్పలే, ఒబ్బట్టు తీగ ఉంది. రవుండ తీగ ఉంది అని చెప్తాను. రవ తీగ ఉందా? లేదు. దాని బెల్లం ఇంకా వస్తుంది. అలాగేనే నాకు ఈ వస్తువులు చూసినప్పుడు, దాన్ని అనుభవించేటప్పుడు నాకు చిక్కే సుఖము అలట్లాది. అది దాంది కాదు. దాంది అయిందంటే నాకు ఇంక్రీజింగ్, అది ఇంక్రీజ్ కావాలా, అయితా లేదు. డిమినిషింగ్ ఆఫ్ రిటర్న్స్ ఉంది. దానికోసమే మనకి ఇది కావాలా అంటే లోపంతో ఆత్మనిది ఆనందం ఉంది. దాన్ని ఆనంద స్వరూపము ఉంటాము. సత్ చిత్ ఆనంద. నేను దేవుడు ఉంటానేలే, ఆనందం ఉంటకు వస్తాను. ఆ ఆనందము మీకు ఇక్కడ రిఫ్లెక్ట్ అవుతా ఉంది. ఫినిష్, అంతే. చూడండి ఎంత బాగుంది. అక్కడికి ఏమాయా ఇవన్నీను? నిజమైన ఆనందము ఆబ్జెక్ట్స్లో లేదు, మనసులో లేదు, బుద్ధిలో లేదు, చిత్తంలో లేదు, అహంకారంలో లేదు. దాని వెనుకలుండే ఆత్మని ఇంకా రిఫ్లెక్ట్ అవుతా ఉంది. సో ఋషిమునిలు ఏం యోచన చేస్తారు? ఇది చాలా సూక్ష్మంగా ఉంది. ఇది మనము ఎక్స్పెరిమెంట్ చేయొచ్చు. బట్ మీ మనసు చాలా శాంతం కావాలా, క్వైట్ కావాలా.
ఋషిమునిలు అవుటికే కాడకపోయిందే ఏకాంతంలో వండుకొని తపస్సులు చేసి జపం చేసేదానికి ఏమవుతుంది? యు గెట్ కాన్సన్ట్రేషన్ అండ్ ప్యూరిఫిటీ ఆఫ్ ది మైండ్. ఎప్పుడు మీ మనసు ప్యూర్ అవుతుందో అప్పుడు మీకే నోటు ఫుడ్ పెట్టుకున్న తక్షణ మీకు లోపం తొట్టికి ఆనందం వస్తూ ఉంది అంటే మనకే గొత్తవుతుంది. యాలు ఇది ఇంత సూక్ష్మంగా ఉంది, యాలు జనరల్గా గొత్తయ్యలే అంటే నేను ఒక ఎగ్జాంపుల్ ఇస్తాను. క్రికెట్ ఆడుతూ ఉంటారు, ఫాస్ట్గా వస్తుంది ఆ బోలు, ఎంత స్పీడ్ వస్తుంది అనేది వాళ్ళు రికార్డ్ చేసిండారు వండుకొని. ఎల్బిడబ్ల్యూ అంటే చెప్తారు, వెనుకలతో ఉండే వికెట్ కీపర్కి మాత్రం గుర్తవుతుంది. అది బ్యాట్కి తెగిలి కాళ్ళకి తెగిలి వాడు అవుట్ అంటాడు ఏమన్నా. కానీ ఇప్పుడు మనము దాన్ని వీడు చెప్పిండేది సరియా తప్ప, వికెట్ కీపర్ చూసిండే సరియా తప్ప అని చూడాల్సింటే ఒక స్లో మూవీ చూపిస్తారు. ఆ బాల్ ఏమో వాడు ఫాస్ట్ చేస్తాడో వచ్చేటప్పుడు స్లో మూవీ. ఆ స్లో మూవీ లోపల మనం చూసే అంటే ఎక్కడ బాల్ వచ్చి ఆ వికెట్కి తగిలింది అన్నీ గుర్తవుతుంది. అలాగనే ఋషి మునిలు వాళ్ళ మనసుని చాలా క్వైట్ చేసుకుంటారు. ఏమిటి ఇంకా ఇవి సాధన. ఇంకా మనం సాధనలు చేయాలా, జప్యాలు చేయాలా, దీనికోసమో. ఇప్పుడు మనం ఎన్నోటు భగవద్గీతలో సాధనలు చెప్తాం కదా, అవన్నీ ఏం చేస్తుంది? మన మనసు క్వైట్ చేస్తుంది. ఇది కావాల్సినది. ఎప్పుడు మీ మనసు క్వైట్ అవుతుందో ఎన్నికలతో ఉండే బ్లిస్ ఆటోమేటిక్గా మీకు ఎక్స్పీరియన్స్ అయ్యే షురువై. ఇది కావాల్సింది. సో నెక్స్ట్, ఇప్పుడు మనము కాన్సన్ట్రేషన్ గివ్స్ యూ హ్యాపీనెస్. బట్ ఆ కాన్సన్ట్రేషన్ హ్యాపీనెస్ ఇస్తే మనకి అందరికీ ఇవి ఎక్స్పీరియన్స్ అయింది. బరీ డిటెక్టివ్ పుస్తకమే పెట్టుకునే పనిలే. ఫర్ ఎగ్జాంపుల్, మీరు సాఫ్ట్వేర్ ఇంజనీర్లు ఇప్పుడు ఇంట్లోనే పనిచేస్తారు. తెల్లవారు ఆఫీస్కి పోతే 8 hours మీరు మునిగిపోయి ఉంటారు. ఏమైతే ఉంటుంది మీకు కాన్సన్ట్రేషన్, యూ ఫర్గెట్ ఎవ్రీథింగ్. అదే తర ఒక పెయింటర్ కానీ, ఒక ఆర్టిస్ట్ కానీ, లేకుంటే ఒక సర్జన్ 4 hours ఆపరేషన్లో మునిగిపోయి ఉంటాడు. అట్లా ಯಾವುದೇ ఒక పని లోపల మనము మునిగిపోతే మనకి ఈ దేహంతో ప్రజ్ఞ ఉండలేదు. అది ఏం చేస్తుంది? అది కాన్సన్ట్రేషన్ లేకుంటే మనం పనిచేసేకి అయ్యలేదు. ఇట్ గివ్స్ యూ సమ్ సార్ట్ ఆఫ్ హ్యాపీనెస్. బట్ కంటిన్యూస్గా చేసే అంటే బోర్డమ్ అవుతుంది, స్ట్రైన్ ఆన్ యువర్ ఇంద్రియాస్ అవన్నీ అవుతుంది. ఇది మన లోకంలో అయ్యే హ్యాపీనెస్ అక్కడిదే. బట్ ఇక్కడ ఈ ప్రాబ్లం ఉంటుంది. ఋషిమునిలు ఏం చేసిరి? ఆబ్జెక్ట్స్ లేక ఆ ఆత్మని కనుక్కోనేకి అవుతుందా? ఆబ్జెక్ట్స్ ఇచ్చేస్తుంది. నెక్స్ట్ మనస్ లెవెల్కి వస్తుంది. ఇక్కడ ఎవరో మనం ఇల్లు కట్టిండేది పొగిడేది, లేకుంటే మనం ఆర్టిస్ట్ మనం రాసిండే పెయింటింగ్ పొగిడేది, మనం పాడిండేది పొగిడేది, మన ప్రవచనాలు పొగిడేది ఏమో చెప్పి నాకు ఆనందం అవుతుంది. ఇప్పుడు దీన్ని తీసేసి ఆ ఆనందం అట్లే అవుతుందా? నెక్స్ట్ స్టెప్, ఒక డిటెక్టివ్ పుస్తకము కాన్సన్ట్రేషన్ గివ్స్ యూ హ్యాపీనెస్. ఈ కాన్సన్ట్రేషన్లో ప్రాబ్లమ్స్ ఉంది, సైడ్ ఎఫెక్ట్స్ ఉంది. కాన్సన్ట్రేషన్ తీసేసి మీకు ఆ వెనుకలతో ఉండే ఆత్ముడు మనసు ఇప్పుడు ఇట్లుంది, మీరు పర్మనెంట్గా మనసుని ఇట్లా పెట్టుకోనాడండి, నో మూమెంట్స్. అప్పుడు మీకు ఏమవుతుంది? వెనుకలతో ఉండే ఆత్ముడు దాంట్లో రిఫ్లెక్ట్ అయ్యే షురు అవుతాడు. మీ మనసు ఫాస్ట్గా ఉంటే ఎక్కడవుతుంది? నేను మీకు ఒక ఎగ్జాంపుల్ ఇచ్చింటిని, జ్ఞాపకం ఉండాల. ఇవాళ మనం సాధన చేసేదానికి మనస్సు శుద్ధి కావాలా, కాన్సన్ట్రేషన్ కావాలా అని చెప్పింటిని. మన మనస్సు శుద్ధి అయ్యేదానికి కర్మయోగ మీరేమే చేయండి. రెండోది కాన్సన్ట్రేషన్ వచ్చేదానికి జపము. ఇవి రెండిటికు మీకు ఒక ఎగ్జాంపుల్ ఇచ్చింది. ఒక చెరువు ఉంది, చిన్నది, కళ్యాణి, చాలా బాగుంది. అయితే కింద తొట్టు ఒక డైమండ్ పడింది. మధ్యాహ్నం 12 గంటలు అక్కడ పాచి కట్టేసింది. ఆ పాచి ఉండేదాన్ని ఇంకా కింద ఉండే డైమండ్ మీకు కనపడచలేదు. మరి ఏం చేయాలా? పాచి అంతా తీయండి. అదే మైండ్ ప్యూరిఫికేషన్ బై కర్మయోగ. రెండోది, మీకు ఈ పాచి తీస్తే అక్కడ ఒక రాయేసి అంటే వేవ్స్ వస్తుంది, చుట్లు వాటర్ని చుట్లు వేవ్స్, ఆ వేవ్స్ ఉంటుంది. వేవ్స్ ఉన్నప్పుడు కూడా మీకు బాగా గుర్తయ్యలేదు. ఇప్పుడు ఏం చేయాలా? వేవ్స్ స్టాప్ చేయండి, కాన్సన్ట్రేషన్ స్టాప్ చేయండి. అప్పుడేమవుతుంది? ఆ లోపల వెనుకలతో ఉండే డైమండ్ బాగా మీకు గుర్తొస్తుంది. ముగిసిపాయ.
దీన్నే మన మనస్సు కల్మషమైపోయింది. అక్కడ పాచి కట్టుకోంది. పాచి ఎట్లాది? కామ క్రోధ లోభ మోహ మద మాత్సర్య అహంకారాలు. ఆ పాచి తీసిడండి. తీసేమి ఇంకా అక్కడ వేవ్స్ ఉంటుంది. మైండ్ ఇంకా కొంచెం ఉంటుంది స్పీడ్. శాంతమవుతుంది, బట్ ఇంకా స్పీడ్ ఉంటుంది. ఆ స్పీడ్ స్టాప్ చేయండి. కాన్సన్ట్రేషన్ ఏమిటిని ఇంకా? జపం ఇంకా. సో కాన్సన్ట్రేషన్ అగైన్ గివ్స్ హ్యాపీనెస్, నో డౌట్. మనకి ఇప్పుడు జపము చెప్తాం కదా, మీకు ఈ కాన్సన్ట్రేషన్ జల్ది వచ్చాలే, చాలా ఏంటి సాధించేయాల. మీకు ఈ జపములో మునిగేంత కావాల్సింటే, ఇప్పుడు నేను పిక్చర్ చూస్తూ ఉంటాను 3 గంటలు, నాకు నెల్లులు కొరుకుని మస్కిటో కొరుకుని గొత్తయ్యలేదు, ఆకలి కానీ గొత్తయ్యలేదు. ఎలా కాన్సన్ట్రేషన్? ఆ కాన్సన్ట్రేషన్ నేను రాముని జపం చేసేటప్పుడు నాకు వచ్చిందా పరీక్ష చేసుకోవాలా. అలా వచ్చా అంటే మీకు ఈ కాన్సన్ట్రేషన్ గివ్స్ యూ హ్యాపీనెస్. ఇప్పుడు నాకు ఇంకా కాన్సన్ట్రేషన్ లేదు. ఆ కాన్సన్ట్రేషన్ ఒకసారి వస్తే మీ మనసు భక్తి కర్మయోగ రూపంలో చేయాలా. అంటే మీరు ప్రపంచంలో ఏమి అడగకూడదు, నాకు దేవుడే కావాలా అనేది అడుక్కోందే. ఈ సాధనలు ఏమైనా చేస్తే మీ మనస్సు శుద్ధమవుతుంది, మంచిది వస్తుంది. ఇలాగా ఇప్పుడు ఇంకా ఈ సాధనలకి ఇంకేం చేయాలంటే వాళ్ళు చెప్తారు ఉంటుంటే, మన ఇవిటి లోపల సాధనలు మస్తుగా చెప్తారు. భగవద్గీత పూర్తి సాధనలు. నేను ఊరికే రఫ్గా చెప్పాలా మీకేంటే, మన ఇవిటి లోపల శాస్త్రంలో చెప్తారు. ఏమంటారు? శృతి స్మృతి పురాణానాం అంటారు. శృతిలో కొన్ని సాధనలు చెప్తుంది. స్మృతి అంటే భగవద్గీతే, శృతి అంటే ఉపనిషత్తులు, ఇంకా పురాణాల్లో కొన్ని సాధనలు చెప్తుంది. ఇప్పుడు మనకి శృతిలో చెప్పేది కష్టము, చేసే అయ్యాలి, ఇడ్చిరండి. స్మృతి భగవద్గీత చెయ్యొచ్చు, అది కష్టమే మనకి. ఇంకా పురాణాల్లో చెప్పేది మనం చేస్తూ ఉండేది యావదది? పూజలు పునస్కారాలు, జప తప, యా హోమ హవన యాగ యజ్ఞ పూజೆ పునస్కార ಜಪ ತಪ ವ್ರತ ನಿಯಮ ಗಂಗಾ ಸ್ನಾನ ಉಪವಾಸ ಯಾತ್ರೆ ದಾನ ಧರ್ಮ ಯಮನಿಯಮಗಳು, ಒಳ್ಳೆಯದನ್ನು సుళ్ళు ಹೇಳದೇ ఇರೋದು, నిజం సత్యం చెప్పేది, ఇవన్నీ చెప్తారు వాళ్ళు. సత్యం చెప్పేది, హింస చేయకూడేది ఎవరికైనా, కానీ మన శత్రువులకు కూడా మనం హింస చేయకూడదు, ఇవన్నీ చెప్తారు. సత్య హరిశ్చంద్రునికి అంత కష్టమవుతున్న రాజ్యం కలుసుకొనే, కొనాకి పెండ్లాము బిడ్డని ఎవరో ఇంట్లో పనికి ఇడిచే వాడు శ్మశానం కాచేవాడు మాదిరి అయినా కూడా వాడు ఒక సుళ్ళు చెప్పలేయాల. దీనికోసం ఎప్పుడు మనం సత్యం చెప్తామో మన మనసులోపల థాట్సే లేదు. ఇప్పుడు ఒక సుళ్ళు చెప్పండి మీరు, ఆ సుళ్ళని మూసేదానికి ఇంకా 100 సుళ్ళు చెప్పాలా మీరు. మీ మనసు ఏమవుతున్నప్పుడు స్పీడ్, మీ మనసుకి వర్క్ అయ్యా. మన ఇంటెన్షన్ మనసుకి వర్క్ ఇవ్వకూడదు. మనస్సు అమనస్సు కావాలా, జపము అజపం కావాలా, కాన్సన్ట్రేషన్ డీకాన్సన్ట్రేషన్ కావాలా, ఫోకసింగ్ డీఫోకస్ కావాలా. చూడండి ఎంత బాగుంది. దానికోసము మన సాధనలంతా అక్కడికే తీసుకొని పోతుంది. బట్ ఇప్పుడు నాకు అది కాదు ఇంపార్టెంట్, దెన్ వి విల్ గో దేర్ నెక్స్ట్. అక్కడికి ఏమాయా మనకి నిజమైన హ్యాపీనెస్ ఎక్కడుంది? నేను మీకు ఎప్పుడో ఒక కథ చెప్పుతున్నాను, సేట్ కథ. ఆ సేట్ కథ ఇప్పుడు ఒక ఇంత జ్ఞాపకం చేసుకోండి. నేను సేట్ కథ చెప్పకపోయాలే, మీకు అందరికీ గుర్తుంది. ఒక అజ్జి, ఒక అవ్వ రాత్రి 7 గంటల్లో వీధి లైట్ లోపల పుడుకుతా ఉంది. అతడు చిన్నోళ్ళు ఎవరో వస్తూ ఉండ్రి. అవ్వ నువ్వు ఏం పుడుకుతావు అంటే అడగరి. అవ్వ చెప్పే, సూజి పుడుకుతా ఉన్నాను. సూజి అంటే నీడిల్, బట్టలు కుడతాం కదా, నీడలు. అరే పాప అజ్జికి కండ్లు కనపడిచేయాలంటే వాళ్ళు ఒక పుడుకురి, 10 నిమిషాలు పుడుకురి చిక్లే. అవ్వ ఎక్కడ కలుసుకోండావు అని. అవు చెప్పే, నేను ఇంట్లో కలుసుకోమన్నాను. అయ్యో హుచ్చవ్వ, నువ్వు ఇంట్లో కలుసుకుంటే వచ్చి ఇక్కడ పుడుకుతా ఉండవు నువ్వు అంటే. నేనేం చేస్తున్నా, ఇంట్లో లైట్ లేదు, ఇక్కడ ఎలుగుంది, పుడుకుతా ఉన్నాను అంట. మనకథ అట్లాయా, మనకు కావాల్సిండేది సంతోషము. బట్ ఎక్కడ పుడకలనో అక్కడ పుడుక్క, ఎక్కడ లేదో అక్కడ మనం పుడుకుతా ఉన్నాము. చిక్తుందా? చిక్కలే. మరి వాళ్ళిద్దరు అవు కాదు, వాళ్ళిద్దరు చిన్నోళ్ళు కాదు, మనము చేరి
అక్కడ దినాల కొద్దీ పుడుకున చిక్కెలేయాలి అక్కడ లేదు. సో మనం చేస్తూ ఉండేది ఇది. ప్రపంచంలో ఈ సంతోషం పుడుకుతా ఉన్నాము, చిక్కెలేదు. లేదు ఉంట కాదు, ఉంది, తాత్కాలికము, టెంపరీ. అది ఇట్లు చిక్కి ఇట్లు పోతుంది, దాని ఇంకా సైడ్ ఎఫెక్ట్ ఉంటుంది. మరి నిజమైన ఆనందము ఎక్కడి ఇంకా వస్తూ ఉంది? మీ లోపల ఇంకా వస్తూ ఉంది. వై డోంట్ యు ట్యాప్ దట్ బ్లిస్ ఆర్ హ్యాపీనెస్? అంతే. దానికి మన భగవద్గీత సాధనలు చెప్తుంది, మనం ఇలాగా చేస్తా పోవల్ల. సో అక్కడికి ఏమాయా, మన ఋషి మునులు ఎంత బుద్ధివంతులు, దీన్ని ఎక్స్పెరిమెంట్ చేస్తున్న వాళ్ళు. సో ఈ బదిది సారాంశం ఏమాయా అంటే, దేవతల్ని ఇంకా పెట్టి ప్రాణీల వరకు అందరికీ పర్మనెంట్ హ్యాపీనెస్ కావాలా. బట్ వాళ్ళకి ఈ విచారం గొత్తులాకుంటే దాన్ని ఇంకా ప్రపంచంలో వస్తువుల్లో పుడుకుతూ ఉండరు, ఆబ్జెక్ట్స్. అట్లా ఇక్కడ చిక్తుందా? లేదు. ఇప్పుడు మొదలనే స్టెప్ ఆబ్జెక్ట్స్లో పుడికింది, మనం ఎక్స్పెరిమెంట్ చేసింది ఆయా ఆబ్జెక్ట్స్ లోపున. కానీ అది ఇస్తే నెక్స్ట్ సబ్జెక్ట్లో 2 తరాలు తీసుకుంటే, ఒకటి ఎవరైనా పొగిడితే మనకి సంతోషం అవుతుంది, లేదు కాన్సన్ట్రేషన్ మనకి హ్యాపీనెస్ ఇస్తుంది. ఇవి 2 కూడా సబ్జెక్ట్లోనే ఉంది. ఇప్పుడు ఆబ్జెక్ట్, సబ్జెక్ట్, ఇవి రెండిట్లోనూ హ్యాపీనెస్ లేదు. నెక్స్ట్ ఎక్కడుంది? నేను ఇంకొక స్టెప్ వెనకలకు పోవాలా, డీప్ స్లీప్. ఇది డీప్ స్లీప్ అంట. డీప్ స్లీప్లో ఏమైంటుంది? నో మైండ్, నో బాడీ. ఐఎమ్ నాట్ దిస్ బాడీ, మైండ్ అండ్ ఇంటెలెక్ట్. దెన్ హూ యామ్ ఐ? ఐఎమ్ ది బ్లిస్. అది ఇప్పుడు నిద్రలో మనసు కూడా ఉండేలే, ఆనందంగా ఉంటామో లేదో మనకంతా గుర్తుంది. ఇప్పుడు నిద్ర లోపల అక్కడ నేను మగది కాదు, ఆడది కాదు, న్యూట్రల్ జెండరల్ కాదు, అయినా నేను ఆనందంగా ఉంటాను. మనకి శరీరము ఒక ఇన్స్ట్రుమెంట్. దానంతా మనము హూ యామ్ ఐ లోపల బాగా డిస్కస్ చేసినాము. ఇప్పుడు మనం దాన్ని డిస్కస్ చేసే నెసరీ లేదు. ఒట్లో నా ఆనందము ఇంకా ఒక స్టెప్ వెనుకలకు పోవాల. ఈ సైంటిస్టులు ఇక్కడి వరకు వస్తారు. ఫస్ట్ స్టెప్ ఆబ్జెక్ట్, సబ్జెక్ట్. ఇక్కడ మన శరీరంని వాళ్ళు సబ్జెక్ట్ అంటారు. సో వాళ్ళు ఇక్కడి వరకు వస్తారు సైంటిస్టులు. దీనికి ఇంత వెనుకలకు పోయి వాళ్ళకి గొత్తలే. దే డోంట్ నో, దే డోంట్ బిలీవ్ ఇన్ గాడ్, అవన్నీ ఏమి వాళ్ళకి గొత్తలే వాళ్ళకి. బట్ స్లోగా వాళ్ళు దే ఆర్ కమింగ్ టు దట్ యాక్చువల్లీ ఉన్ని. మనము వేదాంతంలో ఇంకా ఒక స్టెప్ వెనకలకు పైడిస్తాం. ಯಾವುದది? బ్లిస్. ఇప్పుడు నేను అక్కడ ఒక చార్ట్ పంపించినాను, ఆ చార్ట్ లోపల మీకు చూపిస్తాను. ఆ చార్ట్ ఒక తీయండి. ఇప్పుడు ఎవరైనా ఒకరు ఆ చార్ట్ ఒక తీస్తే నాకు అక్కడే ఉండాలి పర్మనెంట్గా, నేను ఎక్స్ప్లెయిన్ చేసేకి సరిపోతుంది. ఓ ఇంత పెద్దగా చార్ట్ వేయండి, ఓ ఇంత పెద్దగా చేయండి చార్ట్ ఏమైనా ఉంటే ఎవరికైనా. యా, ఓకే. ఓ ఇంత పెద్దగా చేస్తే మేలది, అంత క్లియర్గా ఓకే, ఫైన్ ఫైన్. ఇప్పుడు కరెక్ట్. ఇక్కడ నేను చార్ట్ ఎక్స్ప్లెయిన్ చేస్తా ఉన్నాను, కొద్దిగా చార్ట్ చూసుకోండి. హ్యాపీ అనాలిసిస్. ఇప్పుడు నేను ఫస్ట్ ఏం చేస్తున్నా దాన్ని చెప్తా ఉన్నాను. ఇక్కడ నేను ఇట్లా చూపిస్తాను యారో మార్క్లో. ఇక్కడ హ్యాపీనెస్ ఇన్ ది ఆబ్జెక్ట్ ఆఫ్ ఎంగేజ్మెంట్. ఇక్కడ ఆబ్జెక్ట్స్లో ఉందా? లేదు. పోనీ నెక్స్ట్ నా మనసులో ఎవరైనా పొగిడితే ఉంటుంది, కాన్సన్ట్రేషన్ గివ్స్, అది కూడా స్ట్రెయిన్ అవుతుంది, ప్రాబ్లం ఉంది, అక్కడ కూడా చిక్కుతుంది. బట్ దేర్ ఈస్ సమ్ ప్రాబ్లం. సో నెక్స్ట్ కాన్సన్ట్రేషన్, అక్కడ కూడాను ప్రాబ్లం. కాన్సన్ట్రేషన్ ఏం కావాలా? డీకాన్సన్ట్రేషన్ కావాలా? దాన్ని ఇంకొకటి ఉంది, నేను చూపిస్తాను. అక్కడ మనం దీన్ని డీకాన్సన్ట్రేషన్ కదే, ఫోకసింగ్ లీడ్స్ టు డీఫోకసింగ్, కాన్సన్ట్రేషన్ లీడ్స్ టు డీకాన్సన్ట్రేషన్. మనము జపం చేస్తే జపము అజపం కావాలా, వేదము అవేదం కావాలా, అది మనకు కావాల్సినది. నెక్స్ట్ దానికింత నెక్స్ట్ సెల్ఫ్. ఇది ఎక్కడ? ఇది మనకి ఆత్మ, అమనస్క స్థితి. మనకి స్లీప్ లోపన అథవా సమాధి లోపన మనస్సే ఉండేలే. అప్పుడేమైతుందకి అది కంప్లీట్ హ్యాపీనెస్. మనము డీప్ స్లీప్ చెప్తాం కదా,
అప్పుడు మనం అక్కడ ఆత్ముడై ఉంటాము, దేవుడై ఉంటాము. అది వేకింగ్ స్టేట్లోనూ ఉంది, డ్రీమ్ స్టేట్లోనూ ఉంది. బట్ ఇక్కడ మనకి వేకింగ్ స్టేట్, డ్రీమ్ స్టేట్ లోపల మనము దాన్ని గుర్తించేదానికి ఈ ఎక్స్ట్రా ఫిట్టింగ్స్ నాకు అడ్డం ఉంది. పిక్చర్ స్క్రీన్ వాడు చూసే కయ్యలే ఎలా అంటే పల్లోడు ఆమెకి ఇక్కడ చూడండి, ఇది చూపించండి, ఇంత ఫోకసింగ్ చూపిస్తాను, దీని ఇంత హైలైట్ చేయండి. కరెక్ట్. ఇప్పుడు ఫోకసింగ్, కాన్సన్ట్రేషన్, డిటెక్టివ్ పుస్తకము చదివి చదివి మీ కాన్సన్ట్రేషన్ ఇక్కడ వాళ్ళు అంతకే నిల్చుకొని ఇస్తారు. మనీవుట్ లోపల డీఫోకసింగ్, కాన్సన్ట్రేషన్ లీడ్స్ టు డీకాన్సన్ట్రేషన్. జపము కొనాక అజపం కావల్లా, వేదము అవేదం కావల్లా. దిస్ ఓకే. నెక్స్ట్ ఇంకో కింద దాండి, ఇక్కడ దాండి కిందికి. ఇది డిమినిషింగ్ ఆఫ్ రిటర్న్స్. ఆమెకి ఇక్కడ చూడండి, ఇక్కడ హ్యాపీనెస్కి కరెక్ట్ ఉంది, దాన్ని ఇంకో ఫోకస్ చేయండి. గుడ్, థ్యాంక్ యూ. ఓకే, గుడ్. ఇది కరెక్ట్. ఇక్కడ హ్యాపీనెస్ వేరీస్ ఫ్రమ్ పర్సన్ టు పర్సన్. ఇప్పుడు ఇన్ని చెప్తుంది కదా, ఏమవుతుంది అక్కడ? ఒకనికి జామున్ ఇష్టమో, ఇంకొకనికి మైసూర్ పాక్ ఇష్టమో, ఇంకొకనికి లాడు ఇష్టమో, ఇంకొకనికి స్వీట్ ఇష్టంలే, వానికి కారం ఇష్టం. అవుట్ కోసం ఇది చేయింది ఒకటి. రెండోది టైం వేరియేషన్. ఎప్పుడు వాడు మొదలు 30 ఏండ్లప్పుడు మనకి స్వీటు అంతా బాగుంటుంది, 60 ఏండ్లు వస్తే మనకి చక్కెరకాయలు వస్తే చక్కెర వచ్చి ఉంటుంది, అయ్యలేదు. రెండోది ఏమి అంటే ఇట్స్ చేంజ్, మనకి ఇది డిమినిషింగ్ ఆఫ్ రిటర్న్స్ త్రూ సెన్స్ ఆబ్జెక్ట్స్. ఇవన్నీ నువ్వు డిమినిష్ అయిపోతుంది. రిపిటేషన్ లీడ్స్ టు అదే రిపిటేషన్ అండ్ డిస్గస్ట్. రిపిటేట్ చేసి మనకు వాంతులు అవుతుంది, లేకుంటే బేదలు అవుతుంది, ಯಾವುದೇ కానీ. ఓకే, నెక్స్ట్ ఇది మూడోది డిమినిషింగ్ ఆఫ్ రిటర్న్స్. డిమినిషింగ్ ఆఫ్ ది అంటే ఇది ఇట్ చేంజెస్ ఫ్రమ్ మూడ్ ఆఫ్ ది పర్సన్. వాడి కొడుకుని కడుచుకో ఉంటాడు, వానికి మొదలనే జాముని ఇష్టమయ్యలేదు, జగలు మాడింటాము ఇష్టమయ్యలేదు, మనకు బేజారు అయింటుంది ఇష్టమయ్యలేదు. సో ఇట్ డిపెండ్స్ అపాన్ మూడ్ ఆఫ్ ది పర్సన్. అక్కడికి మనకి ఆబ్జెక్ట్స్ అండ్ సబ్జెక్ట్ లోపల ఈ ప్రాబ్లం ఉంటుంది. వేరీస్ ఫ్రమ్ పర్సన్ టు పర్సన్, ఫ్రమ్ టైం టు టైం. ఆమెను ఇంకా కొందరికి పదార్థాలు ఇష్టం కాకుండా, కొందరికి స్వీటు, కొందరికి కారము. రెండోది ఇది ఆబ్జెక్ట్స్ విత్ డిమినిషింగ్ ఆఫ్ రిటర్న్స్. మూడోది మూడ్ ఆఫ్ ది పర్సన్. ఇది డిమినిషింగ్ ఆఫ్ రిటర్న్స్ చార్ట్. ఇప్పుడు మన మొదలనే జామున్ తింటే బాగుండే, రెండోది మూడోది పర్వాలేదు, నాలుగోది ఐదోది ఆరోది వాంతికి అవుతుంది. ఇది డిమినిషింగ్ ఆఫ్ రిటర్న్స్. మీరు భూమి లోపల ఒక పంట తీసుకుంటారు, బాగా వస్తుంది. అదే భూమికి మీరు గబ్బురు మేక ఇంకొక పంట వేయండి, బాగా వచ్చేలే, ఇంకొకటి వేయండి, బాగా వచ్చేలే. అప్పుడు ఇట్ నీడ్స్ గబ్బురుము. ఇదాయ. నెక్స్ట్ ఇంకో ఇంత రైట్ సైడ్కి దాండి, ఇదాయకి ఇక్కడ ఇంకొకటి, ఇంకో ఇంత ఈ తొట్టుకి, దీని ఇంత లెఫ్ట్ సైడ్కి జరిగించాల, అక్కడ కాదు, ఆ తొట్టు ఈ తొట్టు వల్ల. ఇది చూడండి, మెంటల్ వేవ్స్. ఇక్కడ ఏమవుతుంది, జపం మీరు చేస్తారు పెట్టుకోండి, ఇక్కడ మీరు రామ రామ అంటూ ఉంటారు, ಯಾವುದೋ మంత్రము మీరు చేసి మీకు కాన్సన్ట్రేషన్ లీడ్స్ టు డీకాన్సన్ట్రేషన్. ఇక్కడ ఏమైతుంది, మీకు రామ 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 అది చాలా ప్రాక్టీస్ కావాలా. అప్పుడు ఏమైతుంది, మీకు ఈ టచెస్ ది ఆత్మ లెవెల్. మీ మైండ్ క్వైట్ అయిపోతుంది. ఇక్కడ హెసిటేటెడ్ మైండ్లో థాట్స్ చాలా ఉంటుంది. మీరు ఇక్కడ జపం చేస్తూ ఉంటారు, ఇంకేమో యోచన చేస్తూ ఉంటుంది, బట్ ఒక స్టేట్ వస్తుంది, ఓన్లీ రామ్ 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 రామ్. ఒక స్టేట్ లోపల అది మీకు మనస్సు అక్కడ జపం అయిపోతుంది. అప్పుడు ఏమవుతుంది, మీ మనస్సు ఉండేలే అక్కడ. అప్పుడు యూ గెట్ దట్ బ్లిస్ ఫ్రమ్ ది ఆత్మ, ఇన్నర్ సైలెన్స్ అంటాము. తిరిగా మనకి ప్రపంచంలో థాట్స్ వచ్చే షురు అవుతుంది. తిరిగా ఏం చేస్తాను, రామ రామ రామ. కాన్సన్ట్రేషన్ లీడ్స్ టు డీకాన్సన్ట్రేషన్. ఇట్ టచెస్ ది ఆత్మ, యూ విల్ గెట్ బ్లిస్. తిరిగా మీకు థాట్స్ వస్తుంది, రామ రామ. ఇది మనం ప్రాక్టీస్ చేయాలా. సో నెక్స్ట్ ఇక్కడ ఈ చార్ట్ ఫైనల్, నాకు ఇంకొక 5 నిమిషాలు చెప్తే చాలు, ఐ విల్ కంప్లీట్ ది థింగ్. ఇప్పుడు మనకి ఈ ఎన్నికల తొట్లో ఉండే దాంట్లో హ్యాపీనెస్ వచ్చిందే డిమినిషింగ్ ఆఫ్ రిటర్న్స్. మన శాస్త్రంలో చెప్తారు, హ్యాపీనెస్ ఈజ్ నాట్ డిమినిషింగ్, ఇట్ ఇంక్రీజింగ్. ఎట్లా? ఇక్కడ తైతరి ఉపనిషత్ లోపల ఆనందవల్లి ఉంటుంది, అది హ్యాపీ అనాలిసిస్దే ఉండేది యాక్చువల్లీ. ఇక్కడ కింద ఇంకా పోతుంది చూడండి, నేను ఇక్కడ చెప్తాను, మనుష్యలోక ఆనంద, మనుష్యలోక ఆనంద.
అది ఏమి, ఒక మనిషి ఉంటాడు, వానికి శాస్త్రాలు బగ్గొత్తు, వాడు శ్రోత్రియనిష్ఠుడు, ధర్మిష్ఠుడు, న్యాయ ధర్మం నీతిగా నడుస్తూ ఉన్నాడు, వాడు శాస్త్రం గుర్తున్నాడు, వాడు మోసం కానీ హింస కానీ ఏమి చేయకుండేవాడు, వానికి ప్రపంచంలో ఉండే సుఖమంతా వానికి అనుభవించాలంట ఆశ ఉంటుంది, శక్తి ఉంటుంది. నేను ఒక ఎగ్జాంపుల్ ఇచ్చేస్తాను, మీకు క్లియర్గా అర్థమవుతుంది. ఇప్పుడు నాకు ఏమో కొన్ని ఆస్తుంది ప్రపంచంలో, మీకు కొన్ని ఆస్తుంది, అందరు ప్రపంచంలో ఉండే అందరు జనాలది ఎంతో సంతోషము, ఒకనికే చిక్కేంట పెట్టుకోండి, దాన్ని ఏమంటాము, 1 యూనిట్ ఆఫ్ ఆనంద. అది నేను ఇక్కడ చెప్పేస్తాను, మీకు ఆమెనికి ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇది మనుష్యలోక ఆనంద, మనుష్య గంధర్వలోక ఆనంద, దేవగంధర్వలోక ఆనంద, పితృగంధర్వలోక ఆనంద, ఆజాను దేవలోక ఆనంద, ఆమెను ఇంకా దేవತೆಗಳ ఆనంద. దేవతలు ఉంటే మనకి ఈ వాయుదేవతే, అగ్నిదేవతే వీళ్ళంతా ఉండారు. ఈ దేవతల ఆనందము. వాళ్ళకింత పైన ఎవరు, ఇంద్రదేవతే, దేవతల ఒడయ్య. ఆ ఇంద్రదేవతే ఆనంద ఇంకా పెద్దది, అది జాస్తి, అంతా మల్టిప్లై చేసుకోపోవాలా, 100 × 100 అదంతా స్క్వేర్ చేస్తారు. సో కరెక్ట్ ఇది. ఆయా ఇంకో ఇంత కిందకి దాండి, ఇక్కడికి దాండి, ఇంకో ఇంత ఇట్లకి దాండి, ఇవన్నీ ఆయా. ఇంకా కిందకి మీరు పోవాలా, నేను పైన చూపించాలా. ఓకే, అక్కడ ఆమెను ఇంకా ఇంద్రదేవతే ఆనంద. ఇంద్రదేవతకింత పైన ఇంద్రదేవతే గురు బృహస్పతి లోక ఆనంద. బృహస్పతి లోక ఆనందకింత ఇంకా పైన పోతే బ్రహ్మలోక ఆనంద. బ్రహ్మలోక ఆనంద పైన ఆత్మలోక ఆనంద, మోక్షము. ఇప్పుడు మనం దానికోసం ప్రయత్నం చేస్తూ ఉన్నాం కదా, అది ఇక్కడేమవుతుంది, మొదలనేది వచ్చిందే 100 × 100 మల్టిప్లై అవుతుంది. నెక్స్ట్ స్టెప్ దాన్ని మల్టిప్లై చేయాల, అట్లే మల్టిప్లికేషన్ అంటే గుణిస్తూ పోవల్ల. సో ఇక్కడ ఇంక్రీజ్ యూనిట్స్ ఆఫ్ ఆనంద. మన వ్యవహారం లోపల డిమినిషింగ్ ఆఫ్ రిటర్న్స్, ఇవన్నీ డిమినిషింగ్ ఆఫ్ రిటర్న్స్ అంటాము. దానికోసమే మన శాస్త్రంలో ఇట్లా ఆనందం చెప్తారు. సో ఇక్కడికి నేను స్టాప్ చేస్తా ఉన్నాను. మీకు ఒకటి సైంటిఫిక్ది ఒకటి మీ ముందు పెట్టేసి వి విల్ స్టాప్ దిస్. ఈ హేవర్డ్ యూనివర్సిటీ లోపల ఒకరు సల్విన్ అనేవాళ్ళు, ఒకరు సైంటిస్టు, హ్యాపీనెస్ ఎక్కడ ఉంటుంది అనేది పరీక్ష చేసిన దానికి వాళ్ళకి చిక్కింది, హ్యాపీనెస్ విల్ బి ట్రేస్డ్ బై 3. మొదలనేది వచ్చిందే ప్లెజర్ ఆబ్జెక్ట్స్, మనం చూస్తాం కదా ఇప్పుడు, ఆబ్జెక్ట్స్ అండ్ సబ్జెక్ట్, ప్లెజర్స్. రెండోది ఎంగేజ్మెంట్, కాన్సన్ట్రేషన్, ఎంగేజ్మెంట్, అది కూడా నేను చెప్పద్ది. మూడోది ఉంది, ఇది సేవ చేసేదాన్ని. ఇంకా మదర్ తెరేసా, గాంధీజీ, లాల్ బహదూర్ శాస్త్రి, ఆమెకి ఇప్పుడు నరేంద్ర మోదీ, వాళ్ళకి దుడ్డు చేయాలంటలే, జనాలు సేవ చేయాల, జనసేవే జనార్దన సేవే. దీంట్లో నా ఆనందం సానచిక్కింది. మొదలనేది ప్లెజర్, ప్రపంచంలో ఉండే అందరూ జనాలు, లౌకిక వాళ్ళందరూ ఉండేది ఇట్లే, అది ఆనందమే. 3 ఆనందాలు ఒకటే, వెనకలతో ఇంకా వచ్చేదే ప్లెజర్. బట్ దాని టోపన సైడ్ ఎఫెక్ట్స్ మీకు చెప్తాయి. రెండోది ఎంగేజ్మెంట్, డాక్టర్లు కానీ మీరు కానీ సింగర్స్ కానీ వీళ్ళంతా పాటలు 3 గంటలు పాటలు చెప్తారు ఒకే పోస్టర్లో కూర్చొని, ఏమవుతుంది వాళ్ళకి, కాన్సన్ట్రేషన్. ఇది ఎంగేజ్మెంట్. ఇక్కడ నెక్స్ట్ వచ్చిందే సర్వింగ్ ది పీపుల్, మదర్ తెరెసా ఇవన్నీ చెప్తుంది కదా. వాళ్ళు ఒక పిక్చర్ ఉండే, ఆ పిక్చర్ చెప్తాను, సూపర్ 30, దయవించి చూడండి ఆ పిక్చర్, సూపర్ 30. అక్కడ వాడు వానికి డిగ్రీ ఉండేలే, బట్ వానికి ఎట్లో నాలెడ్జ్ చాలా బాగుంటుంది. వాడు పోస్ట్ గ్రాడ్యుయేషన్ చేయాలంటే ఆశ ఉంటుంది. వాడు అయ్యా చాలా బడువుడు, వాడు చదివేకి అయ్యలేదు, అయినా వానికి కొనాకి ఎట్లో కష్టం పడుకొని చదువుతాడో ఏమో అవుతుంది, వానికి బేరతో పొంచిక్తుంది. వాడు డిగ్రీనే అయ్యలే, వాడు ఫ్రెండ్ ఒకడు ఉంటాడు, వాడు గొత్తు, వీడు చాలా బుద్ధివంతుడు అనిందే, వాడు పిలుచుకొని పోయింది, వీడికి జాబ్ ఇప్పిస్తాడు, కోచింగ్ జాబు చేస్తాడు కొన్నేండ్లు. ఆమెనికి వానికి అనిపిస్తుంది, నా మాదిరి ఎంత జనాలు బడువులు ఉండరు, దుడ్డు తీసుకోక నేను వాళ్ళు చెప్పించకూడదు నిందే. వాడ ప్రొఫెషన్ ఇడిచేసిందే, వచ్చిందే 30 జనాలు, అంత స్లమ్లో ఉండే అట్లా వాళ్ళని ఏరుకుంటాడు. అంటే ఎవరికి అవసరం దావచ్చు, వాళ్ళకి పాపం ఆసక్తి ఉంటుంది,
వాళ్ళకి చదివేకి దుడ్డు ఉండేలే, నేర్పించేవాళ్ళు ఉండాలి. వాళ్ళని వీటి రెడీ చేసిందే సూపర్ 30. వాళ్ళందరూ ఫస్ట్ అటెంప్ట్ లోపున పాస్ అవుతారు. మీరు ఆ పిక్చర్ చూడల్లా. ఇది ఏమంటాం మనము, ఇది దీనికి ఇంకొక ఇది ఏమంటారు, నెక్స్ట్ మనము కర్మయోగ రూపంలో ఏమైనా పని చేస్తే ఏమైతుంది నన్ను మీరంతా అడుగుతూ ఉంటారు. దినాంక 3 గంటలు చేస్తారు, తెల్లవారుజాము 3:30కో 2:30కో 2:45 లేసి మీరు ప్రవచనం చేస్తారు. ఐఎమ్ గెటింగ్ హ్యాపీనెస్. సో ఈ హ్యాపీనెస్ అన్నిటికింత గ్రేట్. నెక్స్ట్ హ్యాపీనెస్ మనం కర్మయోగంలో ఈ రీతి చేసే అంటే వాడు దుఃఖ తీసుకొనాలి ఎవరి దగ్గర. అదే రీతి మనము ఇవి ఒకటి ఎడ్యుకేషన్ ఇవ్వచ్చు. ఇప్పుడు ఒకనికి కడుపు ఆకలి ఉంటుంది, వానికి మీరు ఫుడ్ పెడతారు, కడుపు నింటుంది. తిరిగా నెక్స్ట్ ఇంకొకసారి వానికి తిరిగా ఆకలి అవుతుంది, తిరిగా వానికి ఫుడ్ పెట్టాలా. దిస్ ఇస్ నాట్ ది పర్మనెంట్ సొల్యూషన్. అప్పుడు వానికి ఏం చేయొచ్చు, వాడి జీవనం పైన వాడు ఉండేట్లా విద్య నేర్పిస్తే వాడు ఇంక మీ దగ్గరికి వచ్చలే. వాడు పెండ్లాము, వాడు బిడ్లు, వేరే వాళ్ళని వాడు కాపాడవచ్చు, అంత వాడు సంపాదించేయచ్చు. సో అన్నదానం ఇంకా విద్యాదానము శ్రేష్టము. విద్యాదానం ఇచ్చే అంటే తిరగా వాడు పుట్టేది సచ్చేది ఈ నిజమైన హ్యాపీనెస్ చిక్కలేదు. అట్లా వానికి ఈ స్పిరిచువల్ నాలెడ్జ్ ఏమైనా ఇచ్చే అంటే వాడు ఈ చచ్చి పుట్టే దాన్ని తప్పించుకోవచ్చు, వాడు ఎప్పుడు ఆనందంగా ఉంటాడు. అట్లా వివేకానందులు చెప్పేది ఈ ఆనందము జాస్తి అయిపోతుంది అనేది. కొనాకి వివేకానందులు అమెరికాలో ఉన్నప్పుడు వాళ్ళు చెప్పింది ఇదే. మీరు మీ అమెరికా వాళ్ళు చాలా దుడ్డు ఖర్చు చేసి ఆనందం ఎట్లు పొందాలా అంట మీరు కండుపెడతా ఉంటారు. మా దేశంలో దుడ్డు లేకనే పర్మనెంట్ హ్యాపీనెస్ ఎట్లా అనేది మేము చెప్పిస్తాము అంట వివేకానందులు చెప్తా ఉంటారు. సో దిస్ ఈజ్ హ్యాపీ అనాలిసిస్. మనము దీన్ని తెలుసుకోని తక్షణము నేను ఎప్పుడు ఈ విచారం ఇంటునో నా లైఫ్లో నా టర్నింగ్ పాయింట్. కొనకి రఘునందన్కి ఈ విచారం వినిన తక్షణము వాళ్ళు ఏం చెప్పరే, నేను పెళ్లి చేసుకోనేలే, ఇంకా ఐ లీడ్ మై లైఫ్ ఫర్ సెల్ఫ్ రియలైజేషన్ అంట డిసైడ్ చేసి. మీకు అందరికీ గుర్తుంది నౌ వాట్ హీజ్ అంట. వాళ్ళు ఎంతో ఉపనిషత్తులు అన్నీ నేర్చుకొని భాషలు నేర్చుకొని వాళ్ళు కూడా పాఠాలు చేసే మాదిరి అవుతారు. సో ఈ దావుకు వచ్చాయంటే ఇట్లయితుంది. ఒకటి. రెండోది పారమార్థికం వేరే, వ్యవహారం వేరే కాదు. నేను నా లైఫ్లో చెప్తా నేనండి. ఈ నేను ఈనిన తక్షణం నా లైఫ్లో ఏం ఆయా అనిందే. నాది క్లినిక్ ఉండే. క్లినిక్ ఉన్నప్పుడు నేను కొత్తలో ఒక 5-10 ఏళ్ళు అయిండే. నేను క్లినిక్ రజా చేస్తూ ఉండలేదు. భానువారం కూడా నేను క్లినిక్ పై కూర్చుంటున్నాను, తెల్లవారి సాయంకాలము 7 days కూడా ఓపెన్ చేస్తాను. జతికి నా పెండ్లాంను పిలుచుకొని పోతున్నాను. షీ వాజ్ హెల్పింగ్ మీ. అప్పుడు నా ఫ్రెండ్ ఒకసారి నా క్లినిక్ వచ్చిండే, చూసే, ఏయ్ తొంతా నీకు, నువ్వేమైనా భానువారం క్లినిక్ ఓపెన్ చేసుకొని కూర్చుంటే నిజంగా నీకు తొంతాను, పో పార్క్కి, నీ పెండ్లామని పిలుచుకొని పో అనింది. వాడు రేగేవాడు. అప్పుడు ఇంకా సాయంకాలం క్లినిక్ క్లోజ్ చేసేది నాకు అభ్యాసం చేసుకొని వేస్తూ ఉంటుని. నాకు కొడుకు పుట్టినప్పుడు కొళ్ళేగాలము, బెంగళూరు ఇంకా కొళ్ళేగాలము ఒక 3 hours జర్నీ అవుతుంది. అప్పుడు నేనేం చేస్తున్నాను, క్లినిక్ నా కొడుకు నా కూతురు పుట్టినప్పుడు కూడా నేను యావద్దు క్లినిక్ రజానే వేయలేదు. ఏం చేస్తూ ఉంటుని, తెల్లవారి క్లినిక్ చూసుకొని 1 గంట వరకు ఓట్లకు పోయి భోజనం చేసుకొని, నేను చెప్పేది భానువారం. అప్పుడు బస్టాండ్కి పోయిందే, కొళ్ళేగాలం పోతే రాత్రి 7 గంటలకు సండే పోయి చేరుతున్నాం. మధ్యాహ్నం 3 గంటలకు కూర్చుంటే 7కో 8కో చేరుతున్నాం. అక్కడ పోయి భోజనం చేసేది, పడుకునేది. తెల్లవారుజాము 5 గంటలకో 4 గంటలకో లేచి బెంగళూరులో సోమవారం 9 గంటలకి నా క్లినిక్ హాజరు. ఇట్లు చేస్తూ ఉండే నా కొడుకు కూతురు పుట్టినప్పుడు. ఒక దినం నా క్లినిక్ రజా వేసిందిలే. ఎప్పుడు నేను ఈ విచారం ఇంటునో ఈ దావుకు వస్తున్నాం. 3 years కంప్లీట్లీ ఐ క్లోజ్ ఇన్ మై క్లినిక్. క్లోజ్ చేసిందే 3 పొద్దులు ఈ పుస్తకాలు వినేది, జపం చేసేది, ధ్యానం చేసేది, ఇవే చేస్తూ ఉండింది. అంటే వ్యవహారం మనం నెగ్లెక్ట్ చేయకూడదు. అప్పుడు నా పెండ్లాం చెప్పే షురూ చేశాను, మనం ఇట్లుంటే నా మన బిడ్డని ఏం చేయాలి, ఇంకా చిన్నోళ్ళు, ఎడ్యుకేషన్ లేదు అంట, మనం ఇడిచే పని లేదు, ప్రపంచంలో ఉండల్లా, వ్యవహారంలో ఉండల్లా. మనకి ఇప్పుడు పెండ్లైపోయింది, అంతా అయింది, మనం దీన్ని కూడా నెగ్లెక్ట్ చేసేట్లే. బట్ మనం అయినంత మనం ఆ సంసారం చేస్తూ దేవుని చింతన చేస్తా దేవుణ్ణి ఎట్లు పొందేది అనేది నేను కూడా ఇప్పుడు చేస్తా ఉన్నాను.
అలాగ మనం అందరూ చేయొచ్చు. సంసారంని నెగ్లెక్ట్ చేయకూడదు. మొగుడు పెండ్లాము బిడ్డల్ని ఎవరిని నెగ్లెక్ట్ చేయక మనం ఈ సాధన చేసుకొని ముట్టొచ్చు. ఎన్నో జనాలు సంసారంలో వండుకొని ముక్తులైన వాళ్ళు ఉండారు. అలాగా మనం అనుకొని సచ్చిదానంద సరస్వతి స్వాములు ప్రపంచంలో సంసారంలో వండుకొని ముక్తులైన వాళ్ళు. దానికోసము ఇక్కడికి నేను ఏం చేస్తా ఉన్నాను. మీకు ఎవరికైనా ప్రశ్న ఉంటే యూ కెన్ గో హెడ్. ఓకే. ఓం శాంతి శాంతి శాంతి. జై గురుదేవ్. మనం దేవుని దగ్గర ప్రార్థన చేస్తాము. మనకందరికీ కూడాను ఈ ఒక జ్ఞానం ఇచ్చి మన సంసారం కూడా ఏమి తొందర కాకుండా అందరూ ఇతడు ఆనంద దావంలో పోయేదానికి నువ్వు సహాయం చేయప్ప అంటే చెప్పిందే. ఐఎమ్ క్లోజింగ్. ఓం శాంతి శాంతి. జై గురుదేవ్. జై శ్రీరామ్.